నక్షత్రము దేనిని సూచిస్తుంది అనే సబ్జెక్ట్ని ఈరోజు మనము ఆలోచించేద్దాము. నక్షత్రము దేనిని సూచిస్తుంది అంటే ఈనాడు చాలామంది డిసెంబర్ 25 రాకముందు డిసెంబర్ 1వ తారీఖున అనగా నవంబర్ 30వ తారీఖున ఏం చేస్తారంటే చాలామంది క్రిస్మస్ తరపున స్టార్ పెడతారు. ఎందుకోసం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు స్టార్ వచ్చింది కాబట్టి మేము కూడా స్టార్ పెడుతున్నాం అనే మాటలు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అయితే అసలు నక్షత్రం అక్కడ ఎందుకు ఉంది, అసలు నక్షత్రం దేని సూచిస్తుంది, అసలు నక్షత్రం దాని పర్పస్ ఏంటి, దాని ఉద్దేశం ఏంటి అని తెలియక ఈనాడు చాలా మంది ఏం చేస్తారంటే కనుక ఇంటి పైన స్టార్లు పెట్టేవాళ్ళు కొంతమంది, అయితే మత శాఖల దగ్గర స్టార్ పెట్టేవాళ్ళు మరొక కొంతమంది. అయితే అసలు నక్షత్రం అంటే ఏంటి, నక్షత్రం దేని సూచిస్తుంది, నక్షత్రం యొక్క విలువలు ఏంటి అనే దాన్ని ఈరోజు ప్రతి విషయాన్ని మనం ఈరోజు ఆలోచించేద్దాం. వీళ్ళు నక్షత్రం పెట్టడానికి కొన్ని వచనాలను ఏం చేసుకుంటారంటే ఆపాదించుకుంటారు. చదువు ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. రాజు అయిన హేరోదు దినములందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు ప్రశ్న. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి, ఎవరి నక్షత్రాన్ని, ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. కాబట్టి ఇక్కడ నక్షత్రం దేని సూచిస్తుందంటే డైరెక్షన్ చూపిస్తుంది. వీళ్ళకి ఏం చూపిస్తుంది అని అంటే కనుక ఇక్కడ నక్షత్రం అనే పదం ఉంది కాబట్టి మేము కూడా నక్షత్రం పెడతాం అనే మాటలు మాట్లాడతారు చాలా మంది. బైబిల్లో చాలా పదాలు ఉన్నాయండి, అలాగని అన్ని పెడితే కనుక అసలు సందర్భం ఏంటి, ఏ పరిస్థితుల్లో నక్షత్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు, అసలు ఉద్దేశం ఏంటి, అక్కడ ఏం తెలియజేస్తుంది, స్టార్ ఏం తెలియజేస్తుంది అని ఎరగకుండా మేము కూడా డిసెంబర్ 25 1వ తారీఖున మేము కూడా స్టార్ పెడతాం, ఎందుకంటే మేము క్రైస్తవులు కాబట్టి మేము స్టార్ పెడతాం ఇంటి పైన అంటారు చాలా మంది. అసలు ఇక్కడున్న నక్షత్రానికి నువ్వు ఇంటికాడ పెట్టే ప్లాస్టిక్ స్టార్కి అసలు ఏమైనా సంబంధం ఉందా అని అంటే మనం ఈ విషయాన్ని ఆలోచన చేస్తే ఖచ్చితంగా అర్థమైపోద్ది. ఎందుకంటే చాలా మంది లేఖనాలు ఏం చేసుకున్నారంటే అపార్థం చేసుకున్నారండి. ఎందుకంటే సత్యవాక్యం సరిగా తెలియదు వీళ్ళకి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యము సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవుని కనపరుచుకుంటకు జాగ్రత్త పడము అని తెలియజేశాడు. కాబట్టి యేసుప్రభువు ఎందుకు వచ్చారు, యేసుప్రభువు ఎందుకు వచ్చారంటే పాత ప్రవచనంలో మీకా కొరకు కూడా తెలియజేది. ఓ బెత్లెహేము ఎఫ్రాతా యోదావారు కుటుంబంలో నీ స్వల్ప గ్రామం అయినను ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని చెప్పేశాడు. కాబట్టి క్రీస్తువారు వచ్చిన పర్పస్ మర్చిపోయి నక్షత్రం అనే పదం ఉంది కదా, మేము కూడా ఇంటికాడ నక్షత్రం పెడతామని చెప్తారు చాలా మంది. అసలు సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తున్నారా, మత్తయి సువార్త ఎవరికి రాయబడింది, ఏ ఉద్దేశంలో రాస్తున్నాడు, అక్కడ ఉన్న శ్రోతలు ఎవరు, ఏ ఉద్దేశంలో ఎవరెవరికి జరుగుతున్న సంఘటన, హేరోదుకిని తూర్పు దేశం అంటే అక్కడ ఉన్న ప్రధాన యాజకులకి శాస్త్రులకి మధ్య జరిగే డిస్కషన్ని చాలా మంది అర్థమవక ఏం చేస్తారంటే అక్కడ నక్షత్రం అనే పదాన్ని పట్టుకుని స్టార్ పెడుతున్నారు చాలా మంది. అసలు నక్షత్రం దేని సూచిస్తుందో కూడా వీళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే సత్యవాక్యం ఏం చేయట్లేదంటే సరిగా విభజించట్లేదు. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనంలో మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైందని ఎంచుకొనిడి, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకేం చేసి ఉన్నాడంట, వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలో ఏం చేస్తున్నాడు, బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు ఎలా ఉన్నాయంట, గ్రహించడం కష్టమైనవి. వీటిని ఏం చేస్తున్నారు, విద్యావిహీనులు అంటే విద్య సరిగా లేని వాళ్ళు, సరిగా చదవడం రాలేని వాళ్ళు ఏం చేస్తారంటే కనుక అక్కడ పూజించమన్నది నక్షత్రాన్న ప్రభువుని యేసుక్రీస్తు అన్న అని సరిగా చదవలేని అజ్ఞానులు ఏం చేస్తారంటే ఇంటిపైన స్టార్ పెడతారు, మత శాఖల దగ్గర స్టార్ పెడతారు. వీళ్ళని ఏమన్నాడంటే వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనాలు అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనంకి ఏం చేస్తారంట అపార్థం చేస్తారు అని. ఎందుకంటే లేఖనాలు ఇందు గురించి రాయబడ్డాయి, అక్కడ పరిస్థితి ఏంటి, సందర్భం ఏంటి, కాలం ఏంటి, ఎవరికి మధ్య జరుగుతున్న డిస్కషన్ అనేది ఇది ఏమి ఎరగకుండా నక్షత్రం ఉంది కాబట్టి నక్షత్రం పెట్టేస్తారు చాలా మంది. అసలు నక్షత్రం యొక్క పర్పస్ ఏంటి,
నక్షత్రం దేని సూచిస్తుందంటే, నక్షత్రం అనగా అర్థం ఏంటంటే కనుక దేవుడు ఆదిలో సృష్టిని అంతటిని కలగజేస్తున్నప్పుడు దేవుడు నక్షత్రాలను కూడా కలగజేశాడు. ఎందు గురించో చూద్దాం ఒకసారి. నక్షత్రం యొక్క పర్పస్ ఏంటంటే ఆదికాండము మొదటి అధ్యాయము 16వ వచనం చదువుదాం. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, చిన్న జ్యోతితో పాటు ఏంటంట నక్షత్రములను ఏం చేసెను అని చెప్పేశాడు. పగలేమో పెద్ద జ్యోతి, అదేంటిది సూర్యుడు. రాత్రి ఏమో చిన్న జ్యోతి, అదేంటి చంద్రుడు. అయితే గనక చంద్రుడితో పాటు దేవుడు దేని కలగజేశాడు? నక్షత్రాలు కలగజేశాడు. ఇంగ్లీష్లో స్టార్స్ అంటాడు. అంటే కలగజేసిన దేవుడు దేని గురించి అంటే కనుక రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతితో పాటు నక్షత్రాలు కలగజేస్తాడు. కారణం ఏంటి? నక్షత్రం ఏం చేస్తుంది? ఇప్పుడు చీకట్లో మనం ఆకాశం వైపు చూస్తే కనుక నక్షత్రం ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. ఎందుకంటే దేవుడు నక్షత్రాలని జ్యోతుల్ని ఎందుకు కలగజేశాడంటే కనుక వెలుగు ఇవ్వడానికి కలగజేశాడండి. కాబట్టి యేసుప్రభువు వారు పుడుతున్నప్పుడు నక్షత్రం కనపడుతుంది అంటే అది ఏం సూచిస్తుందో వీళ్ళకి అర్థం అవ్వలేదు కాబట్టి ఏం చేస్తున్నారు? నక్షత్రం పెడుతున్నారు. ఎక్కడంటే ఇంటికాడ. కాబట్టి అసలు నక్షత్రం యొక్క పర్పస్ ఏంటో తెలియాలి ఖచ్చితంగా మనకి. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 9వ వచనం. 136:9లో నక్షత్రం ఎందు గురించి దేవుడికి అలా చేశాడంటే ప్రకృతిలో అక్కడ తెలియజేశాడు. 136వ అధ్యాయం 9వ వచనంలో రాత్రిని ఏలుటకు ఆయన ఏం చేశాడంట? రాత్రిని ఏలటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప ఎలా ఉంటుందంట? నిరంతరము ఉండునని చెప్పేసి. కాబట్టి రాత్రిని ఏలుబడి చేయడానికి చిన్న జ్యోతి అయితే కనుక రాత్రిని ఏలుబడి చేయడానికి చిన్న జ్యోతితో పాటు ఏం కలగజేశాడు దేవుడు? నక్షత్రాలని, స్టార్స్ కలగజేశాడు. అంటే స్టార్ యొక్క పర్పస్ ఏంటంటే, స్టార్ అనే పర్పస్ ఏంటంటే వెలిగిస్తుంది. ఎక్కడ వెలిగిస్తుంది? చీకట్లో నుంచి ఏం చేస్తుందంటే అది వెలిగివ్వడానికి దేవుడు ఏం చేస్తాడంటే నక్షత్రాన్ని కలగజేశాడు. ఈ పర్పస్ మనకి ఖచ్చితంగా తెలియాలి. అయితే నక్షత్రం కేవలం ఏం చేస్తుందంటే భౌతికమైన కృత్రిమ వెలిగిస్తుందండి. ఏది? స్టార్ అనేది. అంటే ఇప్పుడు పగలు నైట్ అయిపోతే అది మళ్ళీ కనపడుతుందా? కనపడదు. అంటే కొంత డేలో ఒక 12 గంటలు మాత్రమే కనపడుతుంది ఏంటంటే స్టార్ అనేది. తర్వాత 12 గంటలు కనపడదు ఏంటంటే స్టార్. ఎందుకంటే అది కేవలం కృత్రిమమైన వెలుగు. ఎందుకోసం అంటే అది కేవలం దేవుడు నైట్ కోసమే ఏం చేశాడంటే స్టార్ను కలిగించాడు. అది కూడా కృత్రిమైన వెలుగు గురించి దేవుడు ఏం చేశాడు? నక్షత్రాన్ని కలగజేశాడు. కాబట్టి యేసుప్రభువు వారు కూడా భూలోకానికి వచ్చినప్పుడు ఒక మాట తెలియజేశాడు. ఏంటంటే ఆయన భూలోకానికి వచ్చింది దేని గురించి అంటే తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం చదువుతాం. తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం చదువుతాం. అసలు యేసుప్రభువు వారు భూలోకానికి ఎందుకు వచ్చారంటే నిన్ను స్టార్ పెట్టుకోవడానికి, మీ ఇంటి పైన స్టార్ కానీ మత శాఖల దగ్గర స్టార్లు కానీ పెట్టడానికి కాదు యేసుప్రభువు వారు వచ్చింది. దేనికి వచ్చాడు ఆయన చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించడానిక యేసుక్రీస్తు పుట్టారని ప్రతి ఇంటి దగ్గర స్టార్ పెట్టడానికి కాదు యేసువారు వచ్చింది. దేనికి వచ్చాడు ఆయన? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. స్టార్ పెట్టడానికి రాలేదు ఆయన. అంటే నేను వచ్చాను కదా ఇంటిగా స్టార్ పెట్టండి, ఇదిగో అపోస్తులు అందరూ పెట్టారు కాబట్టి, ఆదిమ సంఘస్థులు అందరూ పెట్టారు కాబట్టి మీరు కూడా మీ ఇంటి దగ్గర స్టార్ పెట్టడానికి రాలేదని. దేని గురించి వచ్చాడు? పాపులు అనే సమాజం లోకంలో ఉంది, వాళ్ళు రక్షించడానికి యేసుప్రభువు ఈ భూలోకానికి వచ్చాడు అని తెలియజేశాడు. ఎందుకోసం అంటే ఆయన వచ్చిన పర్పస్ ఇది. ఆ పర్పస్ను మర్చిపోయి నక్షత్రం అనే పదం ఉంది కదా అని మేము నక్షత్రం పెడతామంటే కనుక మరి యేసుప్రభువు వచ్చిన కారణం నీళ్ళు ఏం చేస్తారంటే గల్లం చేస్తారండి చాలా మంది. మరొక కార్యక్రమం చూద్దాం. యేసుప్రభువు ఎందుకు వచ్చారంటే యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం. అక్కడ దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. నేను అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సాక్షాత్తు తనని గురించి తాను ఏం చేసుకున్నాడంటే మాట్లాడుతున్నామేనంటే, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు, ఎక్కడంటండి? ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను అని తెలియదు. కాబట్టి క్రీస్తు వారు ఎవరు? ఆయన పెద్ద స్టార్. ఆ స్టార్ గురించి వీళ్ళు ఏం చేస్తారంటే భౌతికమైన స్టార్లు పెడుతున్నారు. వీళ్ళు చాలా మంది ప్లాస్టిక్ స్టార్లో బొల్లు పెట్టేసి దీని ఏమన్నారంటే క్రిస్మస్కు సూచన, క్రీస్తు వారు పుట్టారు కాబట్టి మేము నక్షత్రం పెడతాం అంటున్నారు. ఎక్కడ పుట్టారు? నీ దగ్గర పుట్టారా? మీ గ్రామంలో పుట్టారా? మీ ఊర్లో పుట్టారా? దేన్ని సూచిస్తున్నాను నువ్వు నక్షత్రాన్ని పెట్టి? ఏం సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళందరూ?
అని అంటే యేసువారు భూలోకానికి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుందంటే ఏమనంటే నేను లోకమునకు ఏంటంట నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు ఏమని చెప్పాడంట వెలుగును ఏం చేశాడంట వెలుగునని చెప్పిను అని చెప్పేసి. కాబట్టి క్రీస్తు వారు వచ్చారంటే చీకటి ఉన్న సామ్రాజ్యంలో చీకటి మనుషుల మధ్య ఏమి ఇవ్వడానికి వచ్చాడు? ఆయన వెలుగు ఇవ్వడానికి వచ్చాడు. ఆయన స్టార్ అయితే ఆయన గురించి స్టార్ ఏంటండి అసలు? అంటే వీళ్ళు క్రీస్తు ప్రభు స్టార్ అని అర్థమవలేని వాళ్ళందరూ ఏం పెడతారు? భౌతికమైన స్టార్ పెడతారు. ఎందుకంటే నేను లోకమునకు వెలుగునను, నేను లోకంలో మీరు అందరూ ఎరగవలసింది ఏంటంటే నేను లోకానికి ఏంటంట వెలుగు. అంటే చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నవారు, పాపంతో బ్రతుకుతున్నారు, ఇంకా అపరాధంలోను పాపంలోను ఇష్టానుసారంగా ఎవరైతే పడుతున్నారో ఈ చీకట్లో ఉన్న వారందరినీ వెలిగేయడానికి వచ్చాడు ఆయన. అది మర్చిపోయి ఏం చేస్తారంటే ఆయన గురించి మేము ఏం పెట్టామంటే స్టార్ పెట్టామన్నారు ఇలా అంతా చాలా మంది. మరొక విషయం చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. యేసు ప్రభువు ఎందుకు వచ్చారో అర్థమైతే కనుక భౌతికమైన వాటి మీద మనసు పెట్టరండి. ఎందుకంటే ఆయన వచ్చిందే ఆత్మ రాజ్యాన్ని కట్టడానికి. 16వ వచనం, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను ఎవరిని పంపుతున్నాను? నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమైన వేకువ చొక్క. ఈయన ఎవరో వేకువ చొక్క అంటే ఈయన చొక్క అయితే ఈయన స్టార్ అయితే ఈయన గురించి మేము అందరం ఏం పెట్టామంటే క్రీస్తునేడు పుడుతున్నాడు కాబట్టి ఆయన గురించి మేము అందరం ఏం పెట్టాం? స్టార్ పెడతాం. స్టార్ పెట్టిన వాళ్ళు ఒకసారి అడగండి, ఈ స్టార్ వల్ల ఉపయోగం ఏంటి? ఈ స్టార్ వల్ల మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు సభ్య సమాజానికి? అసలు సమాజానికి ఏం చెప్తున్నారు? అసలు ఏం బోధ చెప్తున్నారు? ఈ స్టార్ పెట్టడం వల్ల, ఈ కృత్రిమైన వెలుగు పెట్టడం ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారంటే పుట్టిన ఆయనే ఎవరు స్టార్ అయితే కనుక ఈ పుట్టిన ఆయన గురించి ఏళ్ళు భౌతికమైన స్టార్ పెడుతున్నారంట. భౌతికమైన స్టారు ఈ స్టార్ ముందు ఎందుకు వెళ్ళి పనిచేద్దా? ప్రభుని యేసుక్రీస్తు ఒక స్టార్ అయినప్పుడు ఈ స్టార్ ముందు ఆ స్టార్ ఎందుకు పనిచేద్దండి? కాబట్టి ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు కాబట్టి భౌతికమైన స్టార్లు వెంబడి ఉన్నారు చాలా మంది. చదువుదాం మరొక విషయాన్ని. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఈనాడు స్టార్ అని ఈనాడు డిసెంబర్ అవుతే నామకాత క్రైస్తవులు బైబిల్ సరిగా అర్థం కాలేని వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఇంటి మీద స్టార్ పెడతారో ఇంటిలోమో ఇష్టానుసారంగా బ్రతుకుతారు. అది ఎవరికి పట్టించుకోరు. పైన స్టార్ పెట్టినోడే క్రైస్తవుడు, స్టార్ పెట్టకపోతే ఇలా వాక్యానికి వ్యతిరేకులు అని మాట్లాడుకుంటారు. ఎందుకంటే అసలు వాక్యానికి ఎవరు వ్యతిరేకులు గ్రంథాన్ని దగ్గరకు వస్తుంది అర్థమైపోద్ది మనకి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. 3వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? యోహాను గారి ద్వారా ఆ తీర్పు ఇదే, వెలుగు ఎక్కడ ఉందంటండి? లోకంలోకి వచ్చును. చాలా వెలుగంటే ఇంకా నైట్ వస్తుందేమో, వెలుగంటే ఎప్పుడో వస్తుందేమో అనుకుంటున్నారు. ఈనాడు ఉన్న సమాజం కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసిన ఆయన ఎవరో వెలుగు. ఆయన భూలోకానికి వచ్చింది సమస్త మానవాళి, చీకట్లో ఉన్న వారిని వెలుగులో తీసుకురావడానికి ఆయన వస్తుంటే ఆయన ఈ లోకంలో వెలుగు ఉందని అర్థం కాదని చాలా మందికి. అందుకోసం ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలో వచ్చింది కానీ ఎలా ఉన్నాయంట? వీళ్ళకి ఎందుకు కనపడతలేదు? వెలుగు ఎందుకు కనపడదు? చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు ఎందుకు కనపడదంటే కనుక వీళ్ళ క్రియలు ఎలా ఉన్నాయంటే బ్రతుకులు. లోపల స్టార్ కడతారో ఇంట్లో ముందు తాగుతారు, లోపల స్టార్ కడతారో ఇష్టానుసారంగా బతుకుతారు. పైన స్టార్ లోపల ఇష్టానుసారం బ్రతుకు, పైన స్టార్ లోపల బారు, ఇలా జీవితాలు ఉంటాయండి. వీళ్ళందరికీ ఏమో ప్రభుని యేసు డైరెక్ట్ చెప్తున్నారు చూడండి. వెలుగు లోకంలోకి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు దేని ప్రేమించరంట? వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరు. ఎవరైతే ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతున్న వాళ్ళందరూ భౌతిక స్టార్ కడతారు. కానీ నిజంగా నేనే వెలుగు ఉండాలి, నేనే సర్వ సమాజాన్ని వెలిగించాలి అని అనుకున్నవాడు భౌతికమైన స్టార్ వెంబడి వెళ్ళలేదు. ఎందుకంటే ఇతను భౌతికమైన స్టార్ పెడుతున్నాడు అంటే ఇతను వెలగలేడు కనుక ఏం చేస్తున్నాడు? భౌతికమైన స్టార్ పెడుతున్నాడు. అతను వెలుగాడు కనుక ఏం చేస్తున్నాడంటే తమ క్రియలు చెడ్డవైనందున చీకటిలో ఉన్నవారు వెలుగుని ఏం చేయరంట? ప్రేమించరు అని చెప్పేసి. ఎందుకు? వెలుగులో ఉంటే కనుక వాళ్ళ లోపలన్నీ బయటపడిపోతాయి, వాళ్ళ జీవితం అంతా బయటపడిపోతుంది. కాబట్టి స్టార్ యొక్క ఉద్దేశం వెళ్తే బ్రతుకులు ఎలా పడితే అలా ఉన్నవండి. కానీ ఈనాడు భౌతికమైన స్టార్ కట్టే వాళ్ళందరూ జీవితాలు చూడండి. అందరూ ఎవరుంటారంటే కృత్రిమైన వెలుగు కోసం వాళ్ళు అంత కష్టపడుతున్నారంటే కనుక వీళ్ళది ఏం లేదు, ఆత్మసమైన బ్రతుకు గురించి అంత కష్టం లేదు. బ్రతుకు జీవితము, ఆత్మీయ జీవితము, వాక్యానుసారంగా మనం బ్రతకాలి, వాక్యానుసారంగా జీవించాలి పక్కన పెట్టేసి ఏం చేస్తారంటే డిసెంబర్ 1 వచ్చిందా నవంబర్ 30 తారీఖున అర్ధరాత్రి మేలుకొని ఏం చేయాలి? స్టార్ కట్టాలనుకుంటారు. ఇదేనా సర్వసామాన్యంగా మీరు నేర్పుతుంది? కానీ ప్రభుని యేసు డైరెక్ట్ గా చెప్తున్నారు చూడండి. ఆ తీర్పు ఇదే, వెలుగు ఎడకొచ్చిందంట లోకములకు వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా దేని ప్రేమించారంట? చీకటినే ప్రేమించారు. చీకటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెలిగించడానికి వస్తాయి, వాళ్ళ క్రియలు లైఫాసడానికి వస్తాయి. అయినా సమాజానికి అర్థం కాకుండా అపవాది చేసే రూట్లోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఏంటంటే నాయన మీరు వెలగలేరు కాబట్టి వెలగలేరు కనుక మీరు భౌతికమైన వెలిగెట్టండి అంటే అపవాది
అదే వెంబడించే అపవాది యొక్క కుమారులు చాలా మంది, కుమార్తెలు చాలా మంది నాడు సమాజంలో చాలా మంది ఉన్నారట. అసలు స్టార్ ఎందుకోసం సూచిస్తుంది, దేని సూచిస్తుందో ఖచ్చితంగా తెలియాలండి మనకి. అది యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. యేసుక్రీస్తు వారు వస్తానే ఎన్నోసార్లు చెప్పాడు ఆయన. 12వ వచనం, మరలా యేసు నేను లోకమునకి ఏంటంట వెలుగును. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడండి? ప్రపంచంలో యేసు వారు పుట్టిన తర్వాత ఆయనే వెలుగని గుర్తించలేకపోతున్నారు చాలా మంది. అందుకు మరలా యేసు నేను లోకములకి ఎవరనంటండి వెలుగును, నన్ను వెంబడించేవాడు. ఎవరు వెంబడిస్తారు? వీళ్ళు భౌతికమైన వాటిని వెంబడిస్తారు, భౌతికంగా పొగిడే వాళ్ళని వెంబడిస్తారు. వాక్యాన్ని గద్దించి ఖండించి బుద్ధి చెప్పి లోపలన్నీ బయటెడితే వాళ్ళు ద్వేషిస్తారు. యేసును కూడా సమాజం ద్వేషించి సిలివేయడానికి కారణం ఏంటంటే ఆయన యాస్టి యొక్క ప్రపంచం యొక్క మానవాళి బ్రతుకులు బయటపెట్టేశాడు. ఎందుకంటే సర్వమానవాళి ఎలా బ్రతుకుతుందంట? దుష్కార్యములతోనూ క్రియలు చెడ్డవాడితో బ్రతుకుతుంటే నేను వెలుగు అని చెప్పేసి ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు అదే ఎత్తున్నాడు. యేసు నేను వెలుగును, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు. యేసును వెంబడిస్తున్నారా? యేసును పుట్టాడని ఆయన గురించి ఏం చేస్తున్నారా? ఆయన నన్ను వెంబడించండి అంటే వీళ్ళు పశువుల పాకను పెడతారు. 24వ తారీఖున కట్టేస్తారు. 1 వస్తే స్టార్ పెట్టారు, 24 వస్తే పశువుల పాక కడతారు. అదే 25 ముందు రోజు 24 రాత్రి ఏం చేస్తారంటే 25 రోజు ముందు రోజు ఏం చేస్తారు? అర్ధరాత్రి సువార్త ప్రకటిస్తారు. యేసు కోసం మీరు ఏం చేస్తారంటే ఇవే చేస్తుంది. ఆయనేమో నన్ను వెంబడించండి చూడండి అక్కడ. నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక దేంట్లో నడుస్తాడంట? జీవపు వెలుగు కలిగి. ఏ వెలుగు అంటే భౌతికమైన వెలుగు కాదు, టెంపరీ వెలుగు కాదు, కృత్యమైన వెలుగు కాదు. అది ఏ వెలుగు అంటే కనుక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పును. అది ఏ వెలుగు అంటే జీవపు వెలుగు, సమస్తాన్ని వెలిగించే వెలుగు. సమస్త మానవులు యేసుప్రభువు దగ్గరికి వస్తే, యేసును వెంబడిస్తే సర్వ మానవాళ్ళు ప్రపంచానికి ఎలా ఉంటారంటే చీకట్లో ఉన్న వారికి ఎలా కనపడతారో వెలుగుగా కనపడతారని ఆయన వస్తుంటే ఈయన గురించి వీళ్ళు ఏం చేస్తారంటే భౌతికమైన వెలుగు పెట్టే సమాజం అపవాది కుమారులు చాలా మంది ఉన్నారండి నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఎందుకంటే యేసు ఎందుకు వచ్చారో సమాజానికి అర్థమయ్యేలా చెప్పట్లేదండి వాళ్ళు. 12వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఏమాడుచుండు ఆయన? యేసు ఇంకొంతకాలము వెలుగు మీ మధ్య అంటే కొంతకాలం అంటే టైం అయిపోయింది. అయింది ఎవరిదే? యేసు ప్రభువారి టైం అయిపోయింది కాబట్టి నేను కొంతకాలమే ఉంటాను. కొంతకాలం అంటానంటే వెలుగు ఉంటుంది కదా అంటే వెలుగు అనుకుంటే భౌతికమైన వెలుగు అనుకుంటారు వాళ్ళు. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. నేను అందుకు యేసు ఇంకా కొంతకాలము మీ మధ్య ఏముంటదంట? వెలుగు మీ మధ్య ఉండేను, చీకటి మిమ్మల్ని ఏం చేయకూడదంట? కమ్ము కొనక ముందే అంటే మరి ఆరిపోకముందే ఏమవ్వాలంట? మీరు కళ్ళు ముయ్యక ముందే ఏం చేయాలి? చీకటి మిమ్మల్ని కమ్ము కొనుక్కున్నట్లు మీకు వెలుగు ఉండగానే ఏం చేయండి? నడువుడి అని చెప్పేశాడు. ఈనాడు సమాజానికి ఇంత మెసేజ్ ఇస్తుంటే, సమాజానికి సరైన త్రోవలో తీసుకెళ్తుంటే సమాజం అంతా ఈ వెలుగులోకి రాకుండా ఈ చీకటి అనే బానిసత్వంలో అపోదేశే బోధల్లో అబద్ధ బోధకులను ఫాలో అయ్యి ఇష్టానుసరమైన జీవితాలు జీవించే వారిని ఫాలో అయ్యి మత శాఖల్లో ఉంటూ తమ జీవితాన్ని ఆరుపోయేలా చేసుకుంటే కనుక వెలుగు ఉండగానే వినియోగించిపోతే, అందుకోసమే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోకపోతే ఏమైపోద్ది? పరిస్థితి తారుమారైపోద్ది. అందుకోసమే నేను ఉండగానే మీరేం చేయండి? నాతో నడవండి, నన్ను వెంబడించండి అని ఆ ప్రభువుని యేసుక్రీస్తు అంటే నేను మేము వెంబడించగానే నీ గురించి మేము పసులు పాక కడతాం, నేను బాలేసుగా బొమ్మ పెడతాం, నీకు తొట్టెడతాం, లోపల బొమ్మలు పెడతాం, స్టార్లు పెడతాం, గిఫ్ట్లు పెడతాం, ఇదయ్యా మేము చేస్తామన్నారు. ఇది చేయడం వల్ల ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? వీళ్ళు యేసు ప్రభువు బ్రతికితే కనుక నిన్ను చూసి అనేక మంది బ్రతుకుతారు. యేసుప్రభువులో జీవించు, యేసుప్రభువులో మాట్లాడు, యేసుప్రభువులో బ్రతుకు, అలాగే నీ జీవితాన్ని కొనసాగించే అది కదా మెసేజ్ ఇచ్చే సమాజానికి. అంటే క్రిస్మస్ స్టార్ ద్వారా లేదా నక్షత్రం ద్వారా ఏం చెప్తున్నారండి భౌతికమైన స్టార్ ద్వారా? వీళ్ళు అందుకోసం చెప్తున్నా అక్కడ చీకటి మేము కమ్ముకొనుకున్నట్లు మీకు వెలుగు ఉండగానే ఏం చేయండి? నడువుడి, చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడు ఏం చేయడంట? ఎర్రగడు అని చెప్పేసి. కాబట్టి చీకట్లో నడుస్తున్న సమస్త మానవాళ్ళు ఆదివారం ఏమో ఒక వైట్ అండ్ వైట్ వస్త్రాలు వేసుకుని లేదా వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకుని ఆదివారం వెళ్ళిపోతారు. సోమవారం శనివారం వరకు ఇష్టానుసరి బ్రతుకుంటుంది. ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే మేము క్రిస్మస్ చేస్తాం, మేము సంబరం చేస్తాం, మేము ఏం చేస్తామంటే నక్షత్రం కడతాం అంటారు. ఏం చెప్తున్నారండి సమాజానికి వీళ్ళందరూ? కాబట్టి యేసు చెప్పింది ఏంటి? అపోస్తలులు చెప్పింది ఏంటి? పరిశుద్ధాత్మ రాయించాడు? దీన్ని అంతటిని తప్పుతో పెట్టేసి ఏం చేస్తారంటే చెయ్యకూడని కార్యక్రమాలన్నీ చేసేలాగా అపవాది ప్రేరేపిస్తుంటే ఆ కార్యక్రమాల్లో నడిచేవారు చాలా మంది. అందుకోసం బాధపడాయన ఏమన్నాడు చూడండి. చీకట్లో నడిచేవాడు తాను ఎక్కడికి పోచున్నాడు ఏం చేయడంట? ఎరుగడు అని చెప్పేశాడు.
మీరు చీకట్లో నడుస్తున్నారా, వెలుగులో నడుస్తున్నారా? వెలుగుని పెట్టుకుంటూ ఉంటున్నారా? మీరే వెలుగుగా తయారవుతున్నారని యేసుడు బతుకుండగా మీరు నన్ను ఎరగండి. యేసుడు ఎరగరా? ప్రపంచం ఎరగలేదు. ఈయన మనల్ని ఎరుగుతుందా అంటే మనల్ని ఎరగదు. ఎందుకోసం అంటే కలిగించిన ఆయన్ని ఎరగలేని సమాజం ఉంటే ఇప్పుడు ఆయన బోధలు చెప్తున్న మనము, ఆయన అపోస్తులకి ఇచ్చిన ఆజ్ఞలు చెప్తున్న మనల్ని ఎలా స్వీకరిస్తుందంటే స్వీకరించడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే వాస్తవం ఎరిగిన వాళ్ళు, సత్యాన్ని ఎరిగిన వారు మాత్రం స్వీకరిస్తారు. గ్రంథాన్ని సరిగా చదివిన వాళ్ళు స్వీకరిస్తారు. కానీ అబద్ధాన్ని, ముసుగులో దెబ్బలాటని, అలాగే ముసుగులో వెళ్ళిపోతానని అసత్యాన్ని ప్రోత్సహించేవారు ఖచ్చితంగా సత్యం దగ్గరికి రారు, చీకట్లోనే ఉంటారు, కానీ వెలుగులోకి రారు. అందుకోసం ఆయన అన్నట్టు చూడండి, నేను లోకంలో ఉన్నానంట, కానీ 10వ వచనం 1వ అధ్యాయం 10వ వచనం యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం 9 కూడా చదువుదాం. నిజమైన వెలుగు ఉండెను. నిజమైన వెలుగు అంటే అంతకుముందు ఎలా ఉన్నారో డమ్మీ, అంటే కృత్రిమైన వెలుగులు, టెంపరీ వెలుగులు. కానీ ఇప్పుడు వచ్చిన ఆయన ఎవరంటే ఈయనే నిజమైన వెలుగు. అదే చెప్తున్నాడు అక్కడ, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోకి వచ్చుచు ఏం చేస్తుందంట, ప్రతి మనుషుని ఏం చేస్తుంది? అసలు యేసువారు వచ్చింది ప్రతి మనిషిని వెలిగించడానికి. ఆయన సమస్త మానవాళ్ళు వెలిగించాలని ఆయన వస్తుంటే, చీకట్లో ఉన్న వారందరినీ వెలిగించాలని ఆయన కొనుక్కుంటే, నాయన మేమైతే వెలవం, కానీ నీ గురించి నిన్ను వెలిగించడానికి, నువ్వు పుట్టావని సమాజాన్ని మేము వెలిగిస్తాం, చీకట్లో మేము లైట్ పెడతాం, అదే వెలుగు అని అర్థమైంది. చీకట్లో లైట్ పెడితే అదండి వెలుగు? సమాజానికి అర్థం అవ్వలేదండి. నిజమైన వెలుగే వచ్చిందంటండి. నిజమైన వెలుగు ఉండిను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. నువ్వు మనిషిని వెలిగించాలి, కానీ చీకట్లో ఒక బలు పెట్టేసి, ఒక స్టార్ పెట్టేసి మేము వెలిగించేసాం ప్రపంచాన్ని అంటే ఇది ఎంత అబద్ధమో, ఎంత మోసమో వింటున్న శ్రోతలారా మీరేం దయచేసి తెలుసుకోండి. కింద మాట్లాడేసి 10వ వచనం, ఆయన ఎక్కడ ఉన్నాడంట? ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయన ఏం చేయలేదంట, తెలుసుకొనలేదు అని చెప్పేసి. తెలుసుకోనలేదు కాబట్టి ఆయన చెయ్యొద్దన్న కార్యక్రమాలు, ఆయన చెప్పని కార్యక్రమాలు, ఆయన బోధించిన కార్యక్రమాలు, నా కోసం మీరు పశువులు పాక కట్టండి, నన్ను బాలయేసుగా చిత్రీకరించండి, ప్రతి డిసెంబర్ 25 రోజున నాకు పండగ చేయండి, ప్రతి క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేయండి, మీరు డ్యాన్స్లు వేయండి, చిందులు వేయండి, పాటలు పాడండి, ఆర్కెస్ట్రా పెట్టండి అని యేసు ఎక్కడైనా తన జీవితంలో 33 సంవత్సరాలు ఎక్కడ బోధించాడంటే ఎక్కడా బోధించలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని? అపవాది చేత ప్రేరేపించబడుతున్న మనుషులు, అబద్ధ బోధకులు లోకంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకొస్తున్న బోధ తప్పించింది. యేసుక్రీస్తు వారు ఎక్కడా బోధించినట్టు కానీ, ఆయన గురించి ఏదైనా కార్యక్రమాలు చేయమంటారు కానీ ఎక్కడా లేఖన ఆధారం ఉండడానికి అవకాశం ఖచ్చితంగా ఉండదండి. కాబట్టి యేసు ప్రభువారే కలిగించారట లోకం. అది ఎంత మాట చెప్తున్నా చూడండి 10వ వచనంలో, ఆయన ఎక్కడ ఉన్నాడంట? లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా, అంటే మూలం ఎవరు లోకానికి? యేసు ప్రభువు. లోకం ఆయన మూలంగా కలిగిన, కానీ లోకం ఆయన ఏం చేయలేదంట, అసలు ప్రపంచాన్ని కలిగించిన ఆయన్నే లోకం తెలుసుకోలేదంట. కాబట్టి ఈనాడు ఇలాంటి ఖండితత్వం మెసేజ్లు సరిగా ఉన్నట్టుగా బోధ చెప్తుంటే మనల్ని ఎక్కడ అంగీకరిస్తారంటే కనుక ఖచ్చితంగా అంగీకరించడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే కలిగించిన ఆయన్నే ప్రపంచం ఏం చేయలేదు, అంగీకరించలేదు, ఆయన ఎరగలేదండి. అందుకోసమే నేనేం చేస్తున్నాను, లోకాన్ని, ప్రతి మనుషుని వెలిగించడానికి ఆయన వచ్చాడంటే ఆయన గురించి ఏం చేస్తారో వెలిగిస్తున్నారు. ఆయన కొండ మీద ప్రసంగంలో కూడా ఏం చెప్పాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, మీరు లోకమునకు ఏమై ఉన్నారు, మీరు అని చెప్పేశాడు. యేసు గురించి పరిచయం చేసుకుంటూ ఆయన ఇంకా బోధ చేస్తూ ఏమంటున్నాడంటే, మీరు ఇశ్రాయేలు. అక్కడ 5వ అధ్యాయంలో శ్రోతలు ఎవరంటే ఇశ్రాయేలు. మీరు లోకానికి ఏమై ఉన్నారు, వెలుగై ఉన్నారు అని చెప్పేశాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. మనుషులు దీపం వెలిగించి ఎక్కడ పెడతారంట, కొంచెం కింద పెడతారంట. వీళ్ళు కూడా ఎంత ఎక్కడ పెడుతున్నారు, దీపాన్ని అన్నింటినీ రోడ్డు మీద పెడుతున్నారు, ఊర్లో పెడుతున్నారు, ఇంటిపైన పెడుతున్నారు. కానీ ఆ దీపమే నేనులా ఉండాలి, ఆ దీపమే నాలో ఉండాలి, అసలు నేనే వెలగాలని ఏ ఒక్కరు అనుకోవట్లేదండి. దీపం అన్నట్టుకొచ్చి కొంచెం కింద పెడుతున్నారు, మంచం కింద పెడుతున్నారు. ఈనాడు సమాజం కూడా ఇంటిపైన చీకటి ఉందో అక్కడ పెడదాం అనుకుంటున్నారు, కానీ స్టారు ఇంటి లోపల ఉన్న 4గురైన మేము, లేదా 5గురైన మేము, 6గురైన మేము, అసలు లోపల మేలో ఎప్పుడైనా వాక్యానుసరమైన బ్రతుకుందా, చీకటి లేని బ్రతుకు మాకు ఏ రోజైనా ఉందని ఒక్కరు కూడా ఆలోచించుకునే స్వభావం లేవండి నాడు సమాజంలో. అంటే తప్పుడు ట్రాక్లు నడిపిస్తుంటే అది ఆ ట్రాక్లో వెళ్ళిపోతారు చాలా మంది. అదే చెప్తున్నాడు అక్కడ, మనుషులు దీపం వెలిగించి ఎక్కడ పెడతారంట, కొంచెము కింద పెట్టరు. కానీ అదే బుద్ధున్నోడు అయితే అక్కడ పెడతాడా, పెట్టడు. కానీ ఇలా అలాగే పెడతారు, కొంచెం మీద పెట్టరు. కానీ అది ఎంట నుండి వారందరికీ వెలిగించడానికి ఏమైందంట, దీపస్తంభం ఏం చేస్తారో పెడతారు. కానీ వీళ్ళందరూ ఎక్కడ పెడుతున్నారు, చీకట్లు పెడుతున్నారు.
ఇంటి పైన పెడుతున్నారు కానీ ఎక్కడ ఉండాలంటే ఇంట్లోనే వెలుగు ఉండాలి. అందుకోసం అంటే చూడండి, ఎంట నుండి వారందరికి ఏమి ఇవ్వాలంటది? వెలుగిచ్చుటకు దీప స్తంభం మీదనే ఏం చేస్తారంట? పెట్టు అంటే ఇల్లంతా వెలుగు రావాలంటే ఇంట్లో ఉండాలి. ఏంటిది? వెలుగు. మరి ఇంట్లో వెలుగు ఉండాలంటే వెలుగు ఎట్టాలని చెప్పేశాడు. మరి మనమే వెలుగు అయితే ఇంకా మనకు వెలుగు అవసరమా? భౌతికమైన వెలుగు అవసరం అవడానికి అవకాశం ఖచ్చితంగా ఉండదు. ఒకప్పుడు వెలుగు అంటే స్వభావం గురించి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. చీకటి అంటే చీకటి బ్రతుకు గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఇల్లట్టుకొచ్చి అటుకొచ్చి ఏం మాట్లాడుతున్నారంటే భౌతికమైన వెలుగు గురించి మాట్లాడతారు. కాబట్టి యేసు ప్రభువు ఎందుకు వచ్చారో సమాజానికి అర్థం కాలేదండి. ఎందుకంటే లోకంలో ఉన్నవారు నాడందరూ ఎలా బ్రతుకుతున్నారండి? చదువుతాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతాం. దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఒక సమాచారం తెలియజేసిన 14వ వచనం. మీరు అవిశ్వాసులతో ఏం చేయకండి? జోడుగా ఉండకండి. జోడు అంటే ఏంటి? వాళ్ళతో కలిసి ఉండకండి అంటే వాళ్ళతోనే కలిసి తిరుగుతారు సోమని శనివారం దాకా. డిసెంబర్ 25 వస్తే మేము స్టార్ కట్టామంటారు. డిసెంబర్ 1 వస్తే మేము స్టార్ పెట్టామంటారు. మీరు పెట్టలేదండి అంటారు. అసలు ఈ బ్రతుకంతా ఎవరితో ఉంటుంది ప్రతిరోజు అని అంటే అది చెక్ చేసుకోరు. ఆ జీవితం ఏమో పక్కన పెట్టేస్తారు. కానీ నక్షత్రం కడతానంటారు, స్టార్ కడతానంటారు. ఎక్కడో షాప్లో కొనేసి పట్టుకొచ్చేసి ఒక బల్బు పెట్టేసి 2-3 బల్బులు పెట్టేసి మేము స్టార్ వెలిగించేసామంటారు. నువ్వు వెలగలేవా అంటే వీళ్ళు వెలగలేరు కాబట్టి ఏం చేస్తున్నారు? భౌతికమైన వెలుగు పెడుతున్నారండి. మీరు అవిశ్వాసులతో ఏం చేయకండి? జోడుగా నేను ఎప్పుడు కూడా అవిశ్వాసులతో కూర్చుంటున్నాను, అవిశ్వాసులతో మాట్లాడుతున్నాను, అవిశ్వాసం యొక్క చేష్టలు నాలో ఉంటున్నాయి, అవిశ్వాసం యొక్క బ్రతుకు నాలో ఉంటుందని ఎప్పుడు కూడా ఆలోచించుకునే స్వభావం ఏ ఒక్కరిలో ఉండదండి వాక్యం వారు. ఎందుకు ఉండట్లేదంటే కనుక వీళ్ళందరూ ఏదో నామకార్థంగా విని కానుకేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కానీ నా బ్రతుకుల్లోకి ఆ వాక్యం రావాలి, నా బ్రతుకుల్లోకి ఆ వెలుగు రావాలి, అసలు నేనే సమాజానికి వెలుగుగా ఉండాలని ఏ ఒక్కరు దయచేసి ఏం చేయట్లేదంటే ఆలోచించట్లేదండి. అందుకోసం మీరు అవిశ్వాసులతో ఏం చేయకండి? జోడుగా ఉండకండి. అవిశ్వాసులు అంటే ఏంటి? విశ్వాసులు ఏంటి అంటే చెప్పేస్తాడు. నీతికి దుర్నీతి అంటే నీతిమంతుడు కానీ, పవిత్రుడు కానీ, నిష్కలంకుడు కానీ పాపులతో చేరుతాడా? చేరడు. అపాసులు కూర్చుంటాడా? కూర్చుంటాడు. అబద్ధం ఆడే చోట ఉంటాడా? ఉండడు. మోసం చేసే చోట ఉంటాడా? వ్యభిచారం చేసే చోట ఉంటాడా? ఉండడు. వీళ్ళు ఉంటున్నారంటే కనుక వీళ్ళు చీకట్లో ఉన్నవారు, వీళ్ళు వెలగలేని వారు కాబట్టి ఎవరు ఎక్కడ ఉన్నారు? దుర్నీతిలో ఉంటున్నారు. మరి నీతిగా ఉన్న మనము దుర్నీతితో మనకు సాంగత్యం ఏంటి? నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏంటి? వెలుగు అంటే ఆదివారం ఏమో డ్రెస్ వేసి మెరిసిపోతారు వీళ్ళు, కానీ బ్రతకంతా మటుకు ఏంటంటే చీకటి. అసలు వెలుగునకు చీకటితో ఏం పోతు? క్రీస్తునకు బిలియాలతో ఏం సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది? క్యారెక్టర్ గురించి క్యారెక్టర్ ఏంటంటే చీకటిగా ఉన్న నువ్వు వెలుగు దగ్గరకు రాగలవు అంటే రాలేవు. వెలుగుగా ఉన్న నీవు చీకటితో ఏం పోతు? చీకటితో ఏం సహవాసము? చీకటి బ్రతుకులు ఎందుకు ఉన్నాయి? నీ ఫోన్ చూస్తే అసభ్యకరమైంది, నీ మాటలు చూస్తే అసభ్యకరమైనవి, అసలు నీ విధేయత, నీ ఒబీడియన్స్ ఏమీ లేకుండా మేము భౌతికంగా స్టార్ పెట్టాం మేము వెలగలేను కాబట్టి మేము చీకట్లో ఏం చేస్తాం? ఇక్కడ చీకటి ఉంది కాబట్టి వెలిగిస్తున్నాం అంటారు. అక్కడ స్టార్ పెట్టడానికి మన ఇంట్లో లైట్ వేసుకోవడానికి తేడా ఏమైనా ఉందండి? ఇప్పుడు చీకటి చోట వాళ్ళు ఏం చేశారంటే వెలుగు రావడం గురించి భౌతికమైన లైట్లు పెట్టేసి వెలిగించారు. అయితే మనం కూడా చాలా చోట్ల లైట్ పెట్టి బల్బు పెట్టి వెలిగిస్తున్నాం కదా, దానికి ఈ వెలుగుకి ఎంత తేడా ఉందంటే ఏది తేడా లేదు. రెండు కృత్యం వెలుగులే. కానీ సమాజానికి ఈశ్వరుడు వచ్చి చెప్పారు ఏమనంటే, నేను భూలోకాన్ని వెలిగించడానికి, ప్రతి మనుషునికి వెలిగించడానికే నేను వచ్చానంటే ఇది అర్థం కాలేదండి సమాజానికి. అందుకోసం చెప్తున్నాను. నేను చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. 10వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. వారు ఆశించిన ప్రకారము మనం ఏం చేయకూడదంట? చెడ్డవాటిని ఆశించుకున్నట్లు. ఈ చెడ్డవాటివి, ఈ చీకటి, ఈ అవిశ్వాసం అంతా దేని క్యారెక్టర్ సంబంధించింది? చీకటి బ్రతుకులకి అవిశ్వాసకు సంబంధించిన కార్యక్రమం. వారు ఆశించినట్టు, ఎవరో ఇశ్రాయేలు ఆశించినట్లు మనం ఇదేంటి ఆశించకూడదంట? చెడ్డవాటిని. ఎప్పుడు కూడా వాక్యం విన్నప్పుడు, వాక్యం వింటున్నాను కదా, వాక్యం నన్ను గద్దెస్తుంది కదా, నా బ్రతుకు ఎందుకు మారట్లేదు కదా, ఇంకా నేను చెడ్డవాటిని ఎందుకు కోరుకుంటున్నాను, చెడ్డవాటిని ఎందుకు చేస్తున్నానని అసలు దోషారోపణ కూడా ఉండదండి చాలా మందికి. నామకార్థంగా వస్తారు కాబట్టి ఎన్ని ఏమాత్రమవుతాయి వీళ్ళకి? వారు ఆశించిన ప్రకారము మనకు చెడ్డవాటిని ఆశింపుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతాలు ఉన్నాయి. ఎలా ఉన్నారంటే జనులు తినుటకును శుభ్రంగా వెగుతారు, శుభ్రంగా తింటారు. అది తినేసి ఏం చేస్తారంటే వాళ్ళు తాగుతారు. ముందు తాగేసి తినేస్తారు. తాగేసి తినేసిన తర్వాత ఏం చేస్తారు? అది 2 అరిగేలాగా ఏం చేస్తారంటే ఆడతారు. డిసెంబర్ 20 రోజు కొట్టుకునేది ఇదేళ్ళు. ఫుల్గా తాగేసిన వాళ్ళందరూ స్టార్ కట్టారంట. ఫుల్గా స్మోక్ చేసిన వాళ్ళందరూ స్టార్ కట్టారంట. ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళందరూ స్టార్ కట్టారంట. దేనికి ఉపయోగం అంటే అసలు స్టార్ కట్టడం వల్ల ప్రభు నిన్నేం మెచ్చుకుంటారో, దేవుడు నిన్నేం మెచ్చుకుంటాడో? భౌతికమైన స్టార్ వల్ల సమాజానికి ఏం చెప్తున్నారు మీరు? బ్రతుకులేమో మారట్లేదు, జీవితాలేమో మారట్లేదు, ఎక్కడ చూసిన బ్రతుకు అక్కడే ఉంటుంది. మీరు పాపంతో సంబంధం లేకుండా బ్రతకలేక మీరు ఉండలేకపోతున్నారు. మీరు అందరూ భౌతికమైన స్టార్ పెట్టామని చెప్తున్నారు. ఏంటి? ఏం మెసేజ్ చేస్తున్నారు మీరు?
వాళ్ళు ఏం చేస్తారంట? జొన్నలు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు నీకేం చేస్తారంట? లేస్తున్నారంట. అది అరగాలంటే వీళ్ళు ఏం చేస్తారో ఆడతారు, శుభ్రంగా విందులేస్తారు. పెళ్ళి అయితే ఏం చేసుకుంటారు? డీజే బాక్స్ పెట్టుకుంటారు. ఇక్కడ వాక్యం అంటారు, వివాహం పరిశుద్ధమైంది అంటారు. ఆడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసిన వాళ్ళందరూ ఇలా అట్టుకొచ్చి ఏంటంటే వీళ్ళందరూ దేవుని కార్యక్రమాలు చేస్తే బాగా చేశారని చెప్తారు. వీళ్ళు మా యూత్ ఉన్నారు, చాలా బాగా చేస్తారు. మీ యూత్ ఎలా బతుకుతారు? ఇష్టానుసారంగా బతుకుతారు. మీ యూత్ ఏం చేస్తారు? ఇష్టానుసారంగా జీవిస్తారు. వీళ్ళు వచ్చి అట్టుకొచ్చి ఏం చేసి స్టార్ కట్టారు. దేనికి ఉపయోగం ఇదంతా? కిందకి మాటలు చేసాడు అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరేం చేయకండి, విగ్రహారాధికులై ఉండకండి అని చెప్పేసాడు. సమాజం అంతా తప్పుడు త్రోవలోకి తీసుకెళ్ళిపోతున్న అప్పుడు అది మనం ఈ రూట్లోకి వెళ్ళకూడదు కదా, ఈ వేలోకి వెళ్ళకూడదు కదా, అసలు మనమే వెలుగుగా ఉండాలి కదా. మనం ఇంకా చీకటి బ్రతుకులు వెళ్ళిపోతున్నామని ఏ బాధ లేకుండా మేము దేవుని కార్యక్రమాలు ఘనంగా చేస్తున్నాం, ఘనమైన క్రిస్మస్ చేస్తున్నాం, ఐక్య క్రిస్మస్ చేస్తున్నాం అంటున్నారు. దేనికి ఉపయోగం అండి ఇదంతా? కాబట్టి చీకట్లోంచి ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చావో అప్పుడు చెప్పాలండి. మనం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 5వ వచనం. 4వ అధ్యాయం 5వ వచనం. వారు లోక సంబంధాలు కనుక ఏం చేస్తారో కట్టొద్దండి. ఎందుకంటే స్టార్ కట్టినట్టు ఎక్కడ బైబిల్లో లేదు. ఎవరైనా అపోస్తులు కానీ ఇంటిపైన స్టార్ పెట్టినాడు కానీ, మత శాఖల దగ్గర స్టార్ పెట్టినా కానీ, వాళ్ళు అనుకున్న ప్రకారంగా చర్చ్ దగ్గర స్టార్ పెట్టినప్పుడు కానీ ఎక్కడ లేదు. ఎందుకంటే ఇదంతా మన మాట వింటారా? ఏంటో ఎవరెవరు మాట వింటారంట? వారు లోక సంబంధాలు కనుక ఎలా మాట్లాడతారంట? లోక సంబంధం స్టార్ కట్టమని ఉందా అంటే బైబిల్లో లేదని ఎక్కడ అంటారు? ఎందుకు? అసలు ఉందా అని అడిగామంటే ఏమని అర్థం? దాని ఉద్దేశము లేదనే కదండి. వారు లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట ఏంటదంట. ఎందుకంటే డిసెంబర్ 25 రోజులకి అలవాటు అయిపోయింది కదా. డిసెంబర్ 1, డిసెంబర్ 25 అన్నీ అలవాటు అయిపోయింది కాబట్టి లోక సంబంధాలు అందరూ మాట్లాడతారు. వీళ్ళు మాట ఎందుకు ఆడతారంటే వాళ్ళు కూడా ఎవరు? వాళ్ళు కూడా లోక సంబంధం. లోక సంబంధులు ఎవరు మాట వింటారంట? వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు అయినట్టు మాట్లాడుదురు గనుక ఏం చేస్తారంట? లోకము వారి మాట మనము వాళ్ళ మాట వినకూడదు. మన మాట వాళ్ళు వినాలి కానీ, ఎందుకంటే మనం వాక్యం చెప్తున్నాం. వాళ్ళు వాక్యం లేకుండా కార్యక్రమాలు చేస్తారు. కిందకి మాట్లాడేశాడు. మనం దేవుని సంబంధులు, దేవుని ఎరిగిన వాడు ఎవరు మాట వింటాడు? మన మాట ఏంటంటే గ్రంథంలో ఉంటే చెయ్యి. గ్రంథంలో లేని దాని కార్యక్రమం ఎందుకు చేస్తున్నావు నీవు? గ్రంథంలో ఎవరైనా స్టార్ కట్టారా? అసలు అక్కడున్న స్టార్కి వీళ్ళకి అర్థమైన స్టార్కి ఏం అర్థమవుతుందండి వీళ్ళకి? దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు ఎవరి మాట వింటాడంట? మన మాట విను. దేవుని సంబంధం కానివాడు మన మాట వినడు. ఇందువల్ల మనం సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకొని చున్నాం. అంటే మోసం చేసే ఆత్మ ఏది, భ్రమపరిచే ఆత్మ ఏది, సత్యమైన ఆత్మ ఏదో ఖచ్చితంగా తెలుసుకున్నాం. యేసుడు వెలుగంటే ఆయన గురించి భౌతికమైన వెలుగులు పెడుతున్నారండి వీళ్ళందరూ. ఎందుకంటే గ్రంథం అర్థం అవ్వలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చారో భూమి మీదకి అర్థం అవ్వలేని వాళ్ళు ఏం చేస్తారంటే చాలా కార్యక్రమాలు ఏం చేస్తారంటే ఇలానే చేస్తున్నారండి చాలామంది. లోకసువార్త 11వ అధ్యాయం. లోకసువార్త 11వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. లోకసువార్త 11వ అధ్యాయం 34వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఎందుకంటే ఇవన్నీ మానరు కానీ భౌతికమైన కార్యక్రమాలు చేసి శుభ్రంగా వాయించేస్తారు, శుభ్రంగా డప్పులు వాయిస్తారు, డోలకులు వాయిస్తారు, శుభ్రంగా ఘనంగా చేస్తారు, మంచి డ్రెస్ వేసుకుంటారు, మంచి పిండి వంటలు వండుకుంటారు, ఇలా బాగా డబ్బులు ఇస్తారు, ఎన్ని చేస్తారు కానీ బ్రతుకు దగ్గరకు వచ్చేటప్పటికి జీవితం ఉండదండి. జీవితం లేని వాళ్ళందరూ కార్యక్రమాలు చేస్తారంటే దేనికి ఉపయోగం అండి? లోకసువార్త నీ దేహమునకు దీపము ఏంటంట? నీ కన్నే అని చెప్పేసి. కన్ను ఎలా ఉంది? అసభ్యకరమైన చూపులు. స్త్రీలు సరిగా చూడరు, స్త్రీలు ఇష్టానుసారంగా చూస్తారు, అసభ్యకరంగా చూస్తారు, ఒక చెల్లెని అక్కలా భావించరు కానీ వీళ్ళందరూ అటుకొచ్చి స్టార్ కడతారు. ఏంటండి చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నవారు దేవునికి కార్యక్రమాలు చేయడం వల్ల దేవుడు ఏమైనా సాటిస్ఫాక్షన్ అవుతాడంటే సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా అవడు. నీ దేహమునకు దీపం ఏంటంట? మన దేహం అంతటికి దీపం ఏంటి? కన్నే సరిగ్గా ఉండట్లేదు. కన్ను వక్రమైన చూపులు చూస్తుంది, ఇష్టానుసారంగా చూస్తున్నారు. సమాజంలో నీ భార్యని తప్పించి మిగతా వాళ్ళని సాటి స్త్రీలని చెల్లని అక్కని భావిస్తున్నారంటే ప్లెడ్జులు చేస్తారంతే కానీ దాని రియాలిటీ ఉండదండి. నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను ఎలా ఉండాలంట? తేటగానుంటే నీ దేహం అంతా ఎలా ఉంటది? వెలుగుగా ఉంటుంది. నీ దేహం అంతా వెలుగు ఉండాలంటే కన్ను సరిగా ఉండాలి. ఇప్పుడు మనది కరెక్ట్గా కన్నేమో సరిగ్గా ఉండదు. వచ్చిన సంఘంలో వచ్చిన వాళ్ళతోనే ఎలా చాటింగ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా లవ్ చేయాలి, ఇది నేర్చుకుంటే మనం ఇంకెక్కడ వెలుగవుతాం. మనం నీ కన్నే ఏమైపోతుంది? సాటి స్త్రీలు, సంఘంలో ఉన్న స్త్రీలు మన చెల్లెలు అవుతారు, అక్కలు అవుతారని భావం లేనప్పుడు రాంగ్ ట్రాక్లో వెళ్తున్న వారు మీరు వెలుగాలు అవుతారు. ఒకసారి దయచేసి ఆలోచించేయండి. అది చెప్పేసి అక్కడ ఏమని? నీ దేహం అంతా వెలుగుమై ఉండెను. అది చెడినది అయితే, ఏది చెడినది అయితే? కన్ను చెడిపోయింది అనుకోండి, ఎలా ఉంటుందంటే పరిస్థితి? అది చెడింది అయితే నీ దేహం ఏమైపోద్దంట? చీకటిమయమై ఉండను. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి ఉండక ఏం చేయాలంట? చూచుకొనుము అని చెప్పేశాడు.
మన బ్రతుకేమో చీకటి వైపు వెళ్తుంది. కన్ను సరిగా ఉండట్లేదు, చేతులు సరిగా ఉండట్లేదు, కాళ్ళు సరిగా ఉండట్లేదు, అవయవాలు సరిగా ఉండట్లేదు. మన బ్రతుకేమో అంతా చీకట్లో బ్రతికితే మనం నిజంగా స్టార్ కట్టడానికి కూడా యోగ్యులమేనా, భౌతికమైన కృత్యమైన వెలుగు పెట్టడానికి కూడా యోగ్యులమని ఏ ఒక్కరికి భయము బెదురు లేకుండా బతుకుతున్నారండి. ఇలా పడితే అలా చేసి మేము దేవుని కార్యక్రమాలు చేసామని ఘనంగా సంబరాలు చేసుకుంటారు వీళ్ళందరూ. అసలు క్రైస్తవులు ఎవరో? క్రైస్తవులు లోకానికి ఎవరండి? చదువు ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అసలు క్రైస్తవులుగా ఇశ్రాయేలును అయితే దేవుడు వెలుగే ఉన్నావు అన్నాడు, మరి క్రైస్తవులు ఏం చెప్పాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మీరు పూర్వం మంది ఏమైనారు? గతంలో బాప్తిసం పొందకముందు ఇష్టానుసారంగా బ్రతికారంటే, జీవించారంటే దేవుడు క్షమించాడు క్రీస్తు రక్తం వల్ల. మీరు పూర్వం మంది ఏమై ఉన్నారో చీకటి అయినారు. ఇప్పుడు ఎలా ఉండాలంట? ఇప్పుడైతే ప్రజెంట్ మీరు ఇప్పుడైతే ఎలా ఉండాలి? ప్రభు నందు అంటే ఆయన సంఘంలో ఎలా ఉండాలి? మీరు వెలుగై ఉన్నారు అని దేవుడే చెప్పేస్తంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే వెలుగు అనే ఫలం లేకుండా చీకటి అనే ఫలాలతో నిండిపోయి ఇష్టానుసారంగా బ్రతుకులతో దేహాన్ని ఇష్టానుసారంగా బ్రతికేలా చేసుకుని మేము వెలుగుగా ఉండమనే బ్రతుకులు చాలా మందిలో ఉన్నాయి. మీరు పూర్వం మంది చీకటి అయి ఉంటారు కనుక ఇప్పుడు ప్రభువునందు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం అని వాటిలో కనబడుచున్నది. అంటే వెలుగుకు ఉన్న లక్షణాలు ఏంటి? నీతి ఉంటుంది మీలో, సత్యం ఉంటుంది. సత్యం ఉందా? లేదు. అబద్ధ బోధ వింటున్నారు కాబట్టి ఇష్టానుసారంగా పోతున్నారు. అదే నిజంగా సత్యం ఏంటే కనుక, సత్యమైన వాక్యం మీరు ఎరిగితే కనుక అసత్యంలో ఉండరు, అసత్యమైన కార్యక్రమాలు చేయరు, మీరు అసత్యంగా బ్రతకరు. ఎందుకంటే వెలుగు ఫలం ఏంటంటే, వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో ఏం చేస్తుందంట? కనబడుచున్నది అని చెప్పేసి. క్రైస్తవులే లోకానికి వెలుగు, క్రైస్తవులే ప్రపంచాన్ని వెలిగించాలన్నవలసిన వారు ఇవన్నీ మర్చిపోయి మేము కూడా చీకట్లోనే బ్రతుకుతాము, మేము మట్టికి స్టార్ పెడతాం అంటారు. ఏంటండి సమాజానికి ఏం చెప్తున్నారు వీళ్ళందరూ? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎందుకంటే అర్థం కాలేదండి వీళ్ళకి, సమాజానికి మేము ఎందుకు వచ్చామో భూలోకానికి, మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఏంటని అసలు ఎరగట్లేదండి చాలా మంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఎవరి మధ్య? మూర్ఖమైన వక్రజనం, సమాజంలో ఇంకా మారకుండా, ఇంకా బాప్తిసం పొందకుండా, ఇంకా ప్రభువైన యేసును అంగీకరించకుండా. ఎందుకే చూసారో ఆశ్చర్యం ఏంటి తెలుసా మీకు? ప్రభువైన యేసును అంగీకరించలేని వాళ్ళందరూ స్టార్ కడతారు. ఎవరి గురించి అంట? యేసువారి గురించి. యేసువారిని అంగీకరించలేదు కానీ వీళ్ళు అంగీకరించడం అంటే అర్థం ఏంటి? అసలు విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఏమి వినాలి? క్రీస్తుని కూర్చొని మాట వినాలి. నువ్వు ఇంకా బాప్తిసం పొందకుండా, ఇంకా రక్షించబడకుండా, ఇంకా దేవుళ్ళలోకి రాకుండా మేము అట్టుకో స్టార్ కట్టామంటే దేవుడు ఆనందపడిపోతాడా అని అంటే, అసలు మీరు చీకట్లో ఉన్న వాళ్ళు నా కొరకు స్టార్ కడితే ఉపయోగం ఏంటండి? అందుకోసం అక్కడ ఏమన్నాడు చూడండి, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య ఎలా ఉండాలంటే, మూర్ఖులు ఉన్నారండి ఈనాడు సమాజంలో. వాళ్ళు ఎంత చెప్పినా అంగీకరించడం, ఎంత చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మూర్ఖమైన వక్రజనం మధ్య మీరు ఎలా ఉండాలంట? నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులు ఏమవ్వాలి? కుమారులు అన్నట్టు ప్రపంచంలో అందరూ దేవుని కుమారులు అనుకుంటున్నారేమో. నిరపరాధిగా బ్రతికిన వ్యక్తి, నిష్కలంకంగా బ్రతికిన వ్యక్తి ఏమవుతాడు? దేవుని కుమారుడు అవుతాడు. దేవుని కుమారులు అగినట్లు సనుగులను, సంశయములు మాని సమస్త కార్యములను చేయడి. నెక్స్ట్ ఏం చెప్పేసాడు కిందకి? అటు జనం మధ్య, ఎటు జనం మధ్య? మూర్ఖమైన ఒక్కరి జనం మధ్య మనం స్పెషల్గా ఉండాలి. అందుకోసమే వాళ్ళందరూ డిసెంబర్ 20 సెలబ్రేట్ చేసుకుంటారు. మనం అందరం ఏంటంటాం? మనం అందరం ఇంటికాడ ఉంటాం. ఎందుకంటే మన సంబంధం లేని కార్యక్రమాలు మనం ఏమేమో పాల్గొనం. ఎందుకు? మనం ప్రత్యేకత ఉండాలండి వాళ్ళకి. మనకి గుంపులో గోవింది కింద వాళ్ళతో మనం కలిసిపోతే కనుక నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అది దేవదూతలకి, అది అపవాదికి దేవుడు ఇచ్చాడు కానీ క్రైస్తవులకి ఇవ్వాలని కోరుకోలేదండి. కిందకి మాట్లాడేశాడు. అటు జనం మధ్యను మీరు జీవవాక్యమును ఏం చేయాలంట? జీవవాక్యం చేత పట్టుకుని లోకముందు ఎలా కనపడాలి? జ్యోతులు. అసలు జ్యోతి అంటే ఏం చేస్తుంది? దేవుడు ఆదికాండంలో చదువుమాను. జ్యోతి ఏం చేస్తుంది? చిన్న జ్యోతినేమో రాత్రి కోసము, ఆ పెద్ద జ్యోతినేమో పగల కోసం పెడితే రాత్రి ఆ చిన్న జ్యోతి ఏం చేస్తుంది? చీకట్లో వెలిగిస్తుంది. అలాగే ఈ మూర్ఖమైన వక్రజనం మధ్య, నిరపరాధులుగా, నిష్కలంకంగా బ్రతకలేని వారి మధ్య మనం ఎలా బ్రతకాలంటే కనుక ఒక స్టార్స్ వల్లే బ్రతకాలి, జ్యోతుల వల్లే బ్రతకాలండి. జ్యోతులుగా బ్రతకవలసిన మనలో జ్యోతి రాకుండా లేదు, మనలోనే వెలుగు అనే ఫలం రాకపోతే, మనమే వెలుగుగా బ్రతకపోతే కనుక మనం కూడా చీకటి బ్రతుకుతూ వాళ్ళకి వల్లే స్టార్ కట్టాల్సి వస్తుంది. అని నిజంగా నువ్వే వెలుగులా బ్రతికితే, నువ్వే సమాజం నిన్ను చూసి మారేలా బ్రతికితే కనుక ఖచ్చితంగా సమాజానికి ఈ భౌతికమైన స్టార్లు కాదు కానీ నేనే ప్రపంచానికి స్టార్ అనేలా బ్రతుకుతారు. ఎందుకంటే స్టార్ అంటే అర్థం అవ్వదండి వాళ్ళకి. అందుకోసమే ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళ వల్లే కదా దేవుని అవమానపరచబడుతుంది. రోమపత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. ఎందుకంటే క్రైస్తవులు ఎవరో లోకానికి ఏమై ఉన్నారో తెలియట్లేదు వీళ్ళకి. రోమపత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. చీకట్లో ఉండే వారికి మనం ఎలా ఉండాలంట?
వెలుగు అంటే ఏంటి? ఒక బల్బు తీసుకొచ్చి అక్కడ పెట్టేయడమే, చీకటి అంతా కనపడుతుంది. ఒక మతశాఖ పక్కన అక్కడ మనం వెలుగెట్టేయడమే, అదేనండి. లేదా పైన గోపురం పైన పెట్టడం, లేదా మన చర్చ్ బిల్డింగ్ పైన పెట్టడం, ఇదే మనం నేర్పేది. చీకట్లో ఉండే వరకు మనం ఎలా ఉండాలంట? వెలుగుగా ఉండాలంటే అండి. బాలుడికి ఉపాధ్యాయుడిగా ఉండాలి, అదే చెప్పేశాడు. చీకట్లో ఉండే వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఎలా ఉండాలంట? ఉపాధ్యాయుని ఉన్నావని నీ అంతటి నీవే ఏం చేయాలంట? ధైర్యం వహించుకొని చున్నావు కావా అని చెప్పేశాడు. మన చీకట్లో ఎవరైనా కనపడితే ఇంకా ఎందుకలా బ్రతుకుతున్నారు, ఇంకా మీరు వాక్యాన్ని ఎందుకు అంగీకరించట్లేదు, ఎందుకు వాక్యంతో కూడా ప్రవర్తన ఎందుకు రావట్లేదని హెచ్చరించవలసిన మనమే చీకట్లో కలిపి భౌతికమైన వెలుగులు పెడుతున్నాం అంటే, భౌతికమైన కుతుల స్టార్లు పెడతానంటే ఏం అర్థమైంది మనకు వాక్యం? మనమే చీకట్లో ఉండే వరకు వెలుగై ఉండాలంటే అండి. ఇలా అర్థమవులేదు కాబట్టి దేవుడు ఏమన్నా చూడండి 24వ వచనంలో, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య ఏం చేస్తుంది? దూషించబడుతుంది. ఈనాడు సమాజంలో షాపింగ్ చేసేవాళ్ళు లేదా వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు. ఎవరి వల్ల? ఈ నామకార్థ క్రైస్తవుల వల్ల. కారణం, శుభ్రంగా ఎన్నో డ్రెస్సులు కొనుక్కుంటారు, ఎన్నో కేకులు కొనుక్కుంటారు, ఎన్నో భౌతికమైన స్టార్లు కొంటారు, ప్లాస్టిక్ స్టార్లు కొంటారు, రెడీమేడ్ స్టార్లు కొంటారు, లేదా కాగితం స్టార్లు కొంటారు, రకరకాల స్టార్లు కొంటారు. కారణం ఏంటి? వాళ్ళ బిజినెస్. దేవునికి ఏమో బాధ వేస్తుంది, ఎందుకంటే వ్రాయబడిన ప్రకారము మిమ్ముని బట్టే కదా ఏం చేస్తుందంట? దేవుని నామం అన్ని జనుల మధ్య ఏం చేస్తుంది? దూషింపబడుతుంది అని చెప్పేశాడు. అన్ని జనులు కూడా తిడుతున్నారంటే కారణం ఏంటంటే, స్టార్ పెట్టమని ఎక్కడా లేనప్పుడు ఎక్కడ పెడుతున్నావు? ఎవరు పెట్టారు? ఇప్పుడు ఒకసారి ఒక్క ఎవిడెన్స్. యేసుప్రభు తన ఇంటి పైన పుట్టిన తర్వాత నేను పుట్టినప్పుడు పైన స్టార్ కనపడదు కదా, మా ఇంటికి స్టార్ పెడతామని మరి అమ్మగారికి ఎప్పుడైనా చెప్పాడైనా? పోనీ యేసేపు గారు నాన్నగారికి ఎప్పుడైనా చెప్పాడా? ఆ నాన్నగారికి చెప్పలేదు. భౌతికంగా ఆయన ఎప్పుడు ఏ కార్యక్రమం చేయలేనప్పుడు వీళ్ళు ఎందుకు పెడుతున్నారు స్టార్ అంటే? స్టార్ ఉంది మేము పెడతాం, నక్షత్రం పదం ఉంది మేము పెడతాం. మరి ఇక్కడ నీ గురించి కూడా వెలుగునే ఉంది కదా, బతుకుతావా అంటే అది మటుకు మేము చేయలేమంటారు. ఎందుకంటే నేను వెలుగులు అవలేను కనుక నేను భౌతికమే స్టార్ అక్కడ స్టార్ ఉంది కనుక మేము పెట్టామంటారు. కానీ ఇక్కడ వెలుగుని ఉంది, నేను వెలుగుగా బ్రతుకుతున్నానని చెప్పగలుగుతున్నారంటే చెప్పలేకపోయే సమాజం చాలా ఉందండి ఈనాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఎలా ఉండాలి, ఎలా బ్రతకవలసిన వారము సమాజానికి చెప్పవలసిన మనమే చెప్పించుకునేలా ఉన్నామంటే మనకు అర్థం కాలేదండి. 5వ అధ్యాయం 13వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అక్కడ ఏం చెప్పేశాడు? సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ఏం చేయబడతాడంట? ప్రత్యక్షపరచు. ఏదైనా ఖండించాలంటే అది ఎలా చేత? వెలుగు చేతనే ప్రత్యక్షపరచదంట. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అదేంటంటండి? వెలుగు. ఇప్పుడు వెలుగులో ఉన్నాం అనుకోండి, మనం చీకట్లో ఉన్నవాడు ఏం చేయగలచ్చు? ఖండించవచ్చు. మనం వెలుగులో లేకపోయాం అనుకోండి, చీకట్లో ఉన్నవాడు ఖండించవచ్చా? ఖండించలేము. ఎందుకు? మనం వెలుగులో లేము కాబట్టి. కాబట్టి అందుకోసమే వెలుగు ఏం చేస్తుందంట? ప్రత్యక్షపరిచినది ఏదో అది వెలుగే కదా అని చెప్పేశాడు. ఎందుకంటే మీరు ప్రకాశించాలి, మీరే ప్రకాశించాలి, మీరే స్టార్స్ అవ్వాలి, మీరే వెలుగునివ్వాలంటే కనుక మేము వెలుగులేవలేని ఆయన కానీ వెలుగు పెడతామని అంటున్నారు. కింద మాట్లాడేసి, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి ఏం చేయనంట? మృతుల్లో నుండి లేము. క్రీస్తు నీ మీద ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువే మన మీద ఏం చేస్తారంట? ప్రకాశిస్తున్నారంట. భౌతికమైన లైట్తో కాదు, ఆయనే క్యారెక్టర్తో ఏం చేస్తున్నాడు? మన మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అని చెప్పేసి. సమాజానికి అర్థమైందా నక్షత్రం గురించి అంటే ఏ ఒక్కరికి నక్షత్రం గురించి అర్థం కాలేదండి. ఎందుకంటే నక్షత్రం ఏం సూచిస్తుంది? మనం నక్షత్రం పెడుతున్నాం కదా, ఈ నక్షత్రం చూసి ఎప్పుడైనా మనం కొన్ని భౌతికమైన స్టార్ పెట్టి ఎప్పుడైనా దాన్ని బట్టి ఎప్పుడైనా వాళ్ళు మారారా? అది కూడా లేదు. ఎందుకంటే వీళ్ళకి క్యారెక్టర్ అనేది ఉండదండి, జీవితం ఉండదు. కానీ క్రీస్తు కోసం మేము ఏయో చేస్తున్నాం, రాత్రంతా కష్టపడ్డాం, నైట్ అవుట్ చేసాం, ఇంత కష్టపడి వెల్డింగ్ చేసాం, అది చేసాం, లైట్ పెట్టాం, అది పెట్టాం, వైర్ పెట్టాం, బల్బ్ పెట్టాం, మెరుపులు పెట్టాం. ఉపయోగం ఏంటండి ఇవన్నీ? నువ్వు వెలగలేనప్పుడు వెలిగి ఎన్ని చేసిన ఉపయోగం ఉండదు ఖచ్చితంగా. చదువు మరొక వచ్చినని తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఏమని చెప్పేశాడు అక్కడ? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడు? మనల్ని విమోచించి సత్క్రియలేని ఆసక్తి గల ప్రజలను తన కోసం ఏం చేసుకున్నాడంట? పవిత్రపరచుకొని, నిన్ను నన్ను పవిత్రపరచుకునేందుకు మంచి కార్యక్రమాలు చేయడానికి. మంచి కార్యక్రమాలు అంటే పసుపు కట్టడం, దాంట్లో చిన్న చిన్న బొమ్మలు ఏరడం. ఎందుకంటే అప్పుడు అక్కడ ఉన్న ఆ తూర్పు దేశ జ్ఞానులు గొల్లలు అందరూ దొరకరు కాబట్టి, షాపులు దొరికేదారు కాబట్టి ఆ వస్తువులు చిన్న చిన్నవి అక్కడ పెట్టాడు. ఇదేనండి నేర్చుకున్నారు వీళ్ళు. అక్కడ ఏమన్నాడు చూడండి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను ఏం చేశాడంట? తన కోసం పవిత్రపరచుకొని తనని ఎలా చేసుకున్నాడో సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు ఏం చేసుకున్నాడో అప్పగించుకున్నాడు. మనము ఆయనలా బతకాలని ఆయన అప్పగించుకుంటే వీళ్ళేమో మేము బతకలేము కానీ భౌతికమైన స్టార్లు పెడతామని వీళ్ళు మాట్లాడుతున్నారండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. అసలు మన లోకంలో ఎలా బ్రతకాలో ఖచ్చితంగా ఎరగాలండి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మా ఆశ్చర్యం ఏదనగా లౌకిక జ్ఞానం అందరూ బ్రతకండి, మేము బతకట్లేదు అన్నారు. లౌకిక జ్ఞానాన్ని అనుసరించట్లేదు మేము. అందరూ సమస్తం చేస్తున్నారు కదా, సర్వ మానవాలు చేస్తున్నారు కదా, మీకు చేయడానికి ఏంటంటే వాళ్ళు చేసాడు మేము చేయం, ఎందుకంటే గ్రంథంలో లేదు కాబట్టి. వాళ్ళు కూడా ఏదన్నా చూడండి, మా ఆశ్చర్యం ఏంటి చెప్పిన, మా గొప్పతనం ఏంటంటే మేము లౌకిక జ్ఞానాన్ని ఏం చేయట్లేదు, అనుసరించ. మేము కూడా ఈనాడు స్టార్ కట్టట్లేదంటే, ఈ పశువుల పాక కట్టలేదు, గ్రంథంలో ఎక్కడ చెప్పలేదు కూడా మేము కట్టట్లేదు, ఎవరో కట్టలేదు కూడా. ఆనాడు ఎందుకు వచ్చిందంటే యేసుడు తగ్గించుకోవడానికి, దానికి ఒక కార్యక్రమాలు ఉన్నాయి, దానికి ఒక అర్థం ఉంది. దాన్ని వ్యర్థం చేసేసి ఏం చేస్తారంటే వీళ్ళు దాన్ని డూప్లికేట్ చేసేసేలాగా తయారైపోతున్నారు. కింద మాట్లాడేసి మా ఆశ్చర్యం ఏదనగా మేము లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతను నిష్కపటంతోనూ దేవుని కృపని అనుసరించి ఎక్కడ నడుచుకున్నామంట, లోకములు నడుచుకుంటూ మరియు విశేషంగా మీ ఎడల నడుచుకుంటూ మరియు ఏం చేయాలంట, మా మనస్సాక్షి మీకు ఏం చేస్తుంది, సాక్ష్యం ఇస్తుంది. లోకంలో బ్రతికిన దేని బేస్ తీసి బ్రతుకుతలేదు, లోకంలో బ్రతికిన లౌకిక జ్ఞానాన్ని ఏం చేయట్లేదు, అనుసరించట్లేదు అని చెప్తున్నారు అపోస్తులు. మరి ఈనాడు సర్వమానవాళ్ళు చేస్తున్నారు కదా, మీరు చేయరు కదా అంటే, మేము లోకంలో బ్రతికన్నా లోక జ్ఞానాన్ని ఏం చేయము, బేస్ చేసుకుని బ్రతకము. 4వ అధ్యాయం, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. అంధకారంలో నుండి, ఎక్కడి నుండి అంటండి, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించిన గాక అని పలికిన దేవుడే. సమస్త సృష్టి చేయకముందు సమస్త లోకమంతా ఎలా ఉంది, చీకటిలో ఉంది, అంధకారంలో ఉంది. ఎందుకంటే ఈ చీకటిలో నుంచి దేవుడు దేని వేరుపరిచాడు, వెలుగును వేరుపరిచాడు. మనం కూడా అంధకారం నుంచి ఎక్కడికి రావాలి, అంతకుముందు చీకటిలోనే బ్రతుకాం, కానీ ఇప్పుడు ఏమవ్వాలి, మనం వెలుగు అవ్వాలి. అదే అర్థం చెప్తున్నాడు, అంధకారంలో నుండి వెలుగును ప్రకాశించిన గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ఏం చేస్తాడంట, హృదయంలో ప్రకాశించేది ఏంటిది, వాక్యం ప్రకాశిస్తుంది కాబట్టి మేము ప్రకాశిస్తాం. వాక్యం మాకు ప్రకాశించలేదు కాబట్టి మేము ప్రకాశించలేదు, కాబట్టి వాళ్ళు బోధలు అలాగే ఉంటాయి, అక్కడ సరైన బోధలు ఉన్నాయి కాబట్టి మత శాఖల వాటిల్లో, అందుకోసం వీళ్ళు కూడా ప్రకాశించలేరు. అదే చెప్తున్నాడు, ప్రకాశించదు కనుక మేము మమ్మల్ని గురించి ప్రకటించుకోవట్లేదు కానీ క్రీస్తును గూర్చి ఆయన ప్రభువునియు మమ్మల్ని గూర్చి యేసు నిమిత్తమును మేము పరిచారకులమని, మేము మీ పరిచారకులమని ఏం చేస్తున్నామంట, ప్రకటించుచున్నామని చెప్పేశాడు. అమ్మా క్రైస్తవులు ఎవరు అని అంటే కనుక చాలా మంది అంటారు చీకట్లో నుండి వెలుగులోకి వచ్చారంటారు. మరి నువ్వు ఎప్పుడు కూడా చీకట్లోనే ఉండిపోయాలని బాప్తిసం పొంది ఎప్పుడు కూడా వెలుగు సమయం బ్రతుకులేని నీవు భౌతికమైన స్టార్ వెంబడి ఎందుకు వెళ్తున్నావు అని ఏ ఒక్కరు ఆలోచించట్లేదండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చెప్పేసారు అక్కడ సమాచారం ఏమని, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎవరి వెలుగులోనికి, దేవుని కంటే ఒక వెలుగు ఉందా, వెలుగులోనికి మనం వెళ్ళాలి. అది వెళ్ళకుండా మేము ఇంకా చీకట్లోనే బ్రతుకుతాం కానీ భౌతికమైన స్టార్ పెడతామంటారు వీళ్ళందరూ. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని, ఎవరు పిలిచారు మనల్ని, దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి పిలిచిన వాని గుణాచలు ఏం చేయాలంటే మనం ప్రచురం చేయాలంటే, నాయన నీ గుణాచలే నాలో రావాలి, నీ క్యారెక్టర్లే నాలో రావాలి, అందుకోసం ఆరాధనకి వెళ్తున్నాను, అందుకోసం బైబిల్ దగ్గరికి వెళ్తాను, ఇవన్నీ నేర్చుకునే దేని గురించి అంటే నేను నీలా తయారు అవ్వాలనే ఉద్దేశం లేదు. కానీ మేము మటు ఈశ్వరుడు పుట్టాడు స్టార్ పెడతామంటారు. ఏంటి దీనివల్ల ఏం చెప్తున్నావు అని అంటే, ఏ మెసేజ్ మేము వెలగలేము కాబట్టి భౌతికమైన ఇంటి పైన చీకటి ఉంది కాబట్టి మేము వెలుగు పెడుతున్నాం అని చెప్తున్నారు చాలా మంది. ఎంత దారుణం అండి. మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాచలు ప్రచురించి నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనము, చీకటి జనం కాదు, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని చెప్పేశాడు. అసలు స్టార్స్ ఎవరో అర్థం కాలేదు. మనమే స్టార్స్ అయితే మనం స్టార్ పెట్టడం ఏంటండి, అసలు ఏం అర్థమైందండి మీకు, ఏమైనా అర్థమైందా అంటే ఏం అర్థం అవ్వలేదండి. మీరు అంతటినీ బాగానే చెప్పారండి, మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం ఏం చేద్దామండి అంటారు. పోనీ అక్కడికి వెళ్దాం. పోనీ ఇలా అన్నట్టు పాపం వాళ్ళు స్టార్ పెట్టారా, స్టార్ని పూజించారా, స్టార్ ఇంటి పైన పెట్టారా, లేదు. చూడండి అక్కడ 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారంట, వైజ్ మ్యాన్స్. ఎక్కడ ఈ వైజ్ మ్యాన్స్ వచ్చి ఏం చేశారు, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఎవరిని అడుగుతున్నాడు. అక్కడ ఏమడుతున్నాడు చూడండి, రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి ఏం చేస్తారంట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు వెతుకుతున్నారు. ఎవరో జ్ఞానులు. అప్పుడు వెళ్ళేమన్నారు చూడండి, వాళ్ళు వెతుకుతుంటే పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి, ఎక్కడ చూసారంట, తూర్పుని చూసారండి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం, అంటే నక్షత్రం ఎక్కడ వెలిచింది,
తూర్పు దిక్కున వెలిచింది. తూర్పు దిక్కున ఏం చేస్తుంది అంటే ఇది ఏం చేస్తుంది? డైరెక్షన్ చూపిస్తుందా నక్షత్రం? ఏం డైరెక్షన్ చూపిస్తుంది? పలానా చోట యేసు ప్రభువు పుడతారు అని నక్షత్రం ఏం చేస్తుంది? డైరెక్షన్ చూపిస్తుంది. మరి నువ్వేం చూపిస్తున్నావు? నేను ఇంకెలాగే బతుకుతానని చూపిస్తున్నావు, భౌతిక స్టార్ పెడతానని చూస్తుంది. నక్షత్రం ఏం చెప్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ పుడతారో చెప్తుంది. మరి ఏళ్ళు పెడుతున్నారు కదా, ఎవరు ఇంటి దగ్గర పెడుతున్నారు. పోనీ ఇక్కడ మనం స్టార్ చూద్దాం. ఇక్కడ స్టార్ చూస్తే ఈ స్టార్ కింద ఎవరు ఉండాలి నిజంగా చెప్పండి. ఇక్కడ వాక్యం బేస్ చేద్దాం. స్టార్ ఉన్నాడు, స్టార్ పైన యేసు ఎక్కడ పుడతాడో చెప్తుంది. పైన స్టార్ ఉంటే కింద ఎవరు ఉండాలి? యేసు. ఇప్పుడు ఉన్నారా? లేరు. మరి లేరంటే ఏ కట్టి స్టార్ వేస్తే ఎందుకు స్టార్? ఈ స్టార్ ఆ స్టార్ ఏం చేస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ పుడతారో చూపిస్తుంది. మరి నువ్వు ఇంటి దగ్గర పెడుతున్నా స్టార్, అది దేని చూపిస్తుంది ఒకసారి? అంటే చీకట్లో ఉన్నవాడిని చూపిస్తుందండి? కాదండి, చాలా తప్పండి అది. అందుకోసమే అన్నాడు అక్కడ, ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింప. నక్షత్రాన్ని పూజిస్తున్నారా, ఆయనను పూజిస్తున్నారా? ఒకసారి దయచేసి మాట చదవండి. 2వ వచనంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రాన్ని చూచి వెళ్ళారంటే ఎక్కడ? యేసు ఎక్కడ పుడతారో నక్షత్రం చూపిస్తుంది. ఎక్కడ ఉంది అది? తూర్పు దిక్కున నక్షత్రం చూచి ఏం చేస్తుందంట? ఆయనను పూజింప. ఆయనను పూజిస్తున్నారా, నక్షత్రాన్ని పూజిస్తున్నారా? నక్షత్రాన్ని పూజించట్లేదు. ఎవరు పూజిస్తున్నారు? నక్షత్రము చూపించిన ఆయన పూజిస్తున్నారు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని పూజించడానికి వచ్చారు, కానీ పైన కనపడిన నక్షత్రాన్ని పూజించడానికి ఆనాడు తూర్పు దేశ జ్ఞానులు రాలేదు. ఈ సంగతి అర్థం కావట్లేదు వీళ్ళకి. అందుకోసమే ఆనాడున్న శాస్త్రులు, ప్రధాన యాజకులు కూడా ఆశ్చర్యపడిపోయారు. ఎందుకంటే రాజు అయితే మా వంశంలో పుట్టాలి కదా, ఇక్కడ పుట్టాడని నేను ఆశ్చర్యపోయాడు. కిందకి మాట్లాడేస్తే ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులందరూ ప్రజలను శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగి, అందుకు వారు ఏమంటారంట? పాతను వచ్చిన ఈజీగా తెలుసు కదా వాళ్ళకి. ఏం చెప్తున్నారు? వారు యోదయ బెత్లెహేములోనే. తెలియదు అంటలేదు వాళ్ళు, ఎందుకంటే లేఖనాలు బాగా తెలుసండి శాస్త్రులకి, పరిచయం ప్రధాన యాజకులకి. అందుకు వారు యోదయ బెత్లెహేములో ఏలయనగా యోధా దేశ బెత్లెహేమా ఏమంటాడు అక్కడ? నీవు యోధా ప్రధానంలో ఎక్కడ వచ్చిన ఇది? మేక గ్రంథంలో. మేక గ్రంథం 5:2 వచనంలో ఉంటుంది. అది యోధా దేశ బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి ఎక్కడి నుంచి వస్తాడు? నీలో నుంచి వస్తాడు, యోధా వంశంలోంచి వస్తాడు అని ప్రవక్త ద్వారా రాయబడినది. అంతటా ఆ హేరోదు ఆ జ్ఞానులను ఎలా పిలిచాడంట? రహస్యంగా, సీక్రెట్ గా పిలిపించి ఆ నక్షత్రము కన్నబడి. నక్షత్రం రెండో పని ఏంటి? కాలాన్ని సూచిస్తుంది. నువ్వేం సూచించున్నావు? ఇక్కడ ఉన్న నక్షత్రం కొన్ని పనులు చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు? మరి నువ్వు స్టార్ కడుతున్నావా? అదేమో డైరెక్షన్ చూపిస్తుంది, కాలాన్ని చూపిస్తుంది, అంటే ఫ్యూచర్స్ చూపిస్తుంది. ఏమి చూపించలేరు, బ్రతుకుల్లో ఏం చూపించలేరు, జీవితంలో ఏం చూపించలేరు. అసలు ఏదో నామకార్థంగా వెళ్తారు, ఆదివారము నామకార్థంకి వస్తారు. డిసెంబర్ నెల వస్తే కనుక ఇక సంబరము, ఎంజాయ్, పండగ. ఏంటిది అది? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడటానికి లేస్తాను. ఇందుకోసం వాళ్ళు డిసెంబర్ 20 అంతా మంచి హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే శుభ్రంగా తాగొచ్చు, శుభ్రంగా తినొచ్చు, స్టేజ్ ఎక్కి శుభ్రంగా తాగి స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయొచ్చు. శుభ్రంగా అందరూ తప్పట్లు కొట్టే మా అబ్బా బాగా చేశాడంట. ఇదండి నేర్చుకునేది. నక్షత్రం చాలా కార్యక్రమాలు చూపిస్తుంది. నక్షత్రం రెండో పని ఇదా? మూడో పని ఏం చేసింది చూడండి. కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకుని, కానీ నేను వచ్చి ఆయన ఏం చేస్తున్నాను ఆయన అంటున్నారు, కానీ నక్షత్రాన్ని అంటలేదు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వీళ్ళము నక్షత్రాన్ని పూజిస్తున్నారు. నక్షత్రాన్ని ఎందుకు ఎడుతున్నారు? నక్షత్రాన్ని పూజిస్తున్నారు కాబట్టి ఎడుతున్నారు. నేను పూజించట్లేదంటే పూజించకపోతే ఎందుకు ఎడతావు నువ్వు? ఇప్పుడు ఎవరైనా ఒక వస్తువుని బాగా ప్రేమిస్తారంటే ఎందుకు? దీన్ని పూజిస్తున్నారు కాబట్టి అక్కడ పెడుతున్నారు. మేము ఆయనను పూజించినట్లు ఆ వర్తమానం తండ్రిని వారితో బెత్లెహేముకు పంపారు. ఎవరు? హేరోదు రాజు. వారు ఆ రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోట. నక్షత్రం ఏం చేస్తుంది? శిశువు ఎక్కడ ఉన్నాడు చూపిస్తుంది. మరి వీళ్ళు ఇంటికాడ కట్టే దగ్గర ఏ శిశువు ఉంటున్నాడో, మతశాఖ దగ్గర ఏ శిశువు ఉంటున్నాడో చూడండి ఒకసారి. శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచిన వారు ఆ నక్షత్రం చూసి ఏమయ్యారంట? నక్షత్రం ఆనందపరుస్తుంది. అంటే ఏం చేస్తుంది? చాలా ఎంకరేజ్ చేస్తుంది, ఆనందపరిచేలా చేస్తుంది, హ్యాపీగా ఉండేలా చేస్తుంది నక్షత్రం. ఎందుకంటే నన్ను రాజు పుడుతున్నాడు, రాజు నన్ను వచ్చి ఏం చేస్తాడో ఏలతాడు. ఇశ్రాయేల్లో నుండి యోదయ బెత్లెహేమా నీలో నుండి వస్తాడు. ఆయన ఏం చేస్తాడో ఇశ్రాయేల్ ఏలబోవడానికి ఆయన రాజు నీలోనే పుడతాడని చెప్పేశాడు. అదే కదా కింద అంటున్నాడు చూడండి 5వ వచనంలో. యోదే బెత్లెహేమా, యోధా దేశ బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దాన్ని కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి ఎక్కడి నుంచి వస్తాడు? నీలో నుండి వస్తాడు. అంటే ఆయన వచ్చింది దేనికి? నన్ను పరిపాలించడానికి. ఆయన వచ్చింది దేనికి? నన్ను పాలించడానికి. ఆయన నాకు ఏమవుతాడు? రాజు అవుతాడు. ఈ సంగతి అర్థమైతే స్టార్ ఎందుకు కడతారండి వీళ్ళందరూ? అక్కడ స్టార్ను పూజించట్లేదు, స్టార్ను పెడతలేదు. స్టార్ ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు ఎక్కడ పుడతారో చూపిస్తుంది, కానీ నిన్ను స్టార్ పెట్టమని అక్కడ ఎక్కడ
చెప్పట్లేదు. ఈ వచనం కూడా అర్థం అవ్వలేని వాళ్ళందరూ అటుకొచ్చి మత్తయి సువార్తను అపార్థం చేసుకుని స్టార్ ఆడతారు ఇంటికాడ. అసలు స్టార్స్ ఎవరో అని అంటే దేవుడు చెప్పాడు చూడండి ఒకసారి మాట. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే వీళ్ళకి అర్థం కాలేదండి అసలు నిజమైన స్టార్స్ ఎవరంటే, నిజమైన లోకానికి వెలిగించేది ఎవరంటే చెప్పేశాడు దేవుడు. బుద్ధిమంతులు అయితే ఎవరంటండి, బుద్ధిహీనులా బుద్ధిమంతులా? బుద్ధిహీనులు స్టార్ కడతారో, కానీ బుద్ధిమంతులు అయితే ఏం చేస్తారో చెప్పేశాడు అక్కడ. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని, ఏ మండలంలోని? ఆకాశం అంతా ఒక మండలం అయితే ఆ మండలంలోని ఏమున్నాయంట? జ్యోతులను పోలిన వారే ప్రకాశించేది. ఏం చేస్తారంట? ఆకాశ మండలంలో జ్యోతులు చూసినప్పుడు, నువ్వు నక్షత్రం చూసినప్పుడు నక్షత్రం కట్టాలని అనుకోకూడదు, ఉండాలా ఏమనుకోవాలంట? ఇప్పుడు యేసుప్రభుని నక్షత్రం ఏం చేసింది? శిశువు ఎక్కడ పుడతాడో చూపించింది. మరి వీళ్ళు కూడా ఆకాశ మండలంలోని జ్యోతులు చూస్తే, నక్షత్రాలు చూస్తే వీళ్ళకి ఏం అర్థం అవ్వాలి? ఇంటికాడ స్టార్ కట్టాలని అర్థం అవ్వకూడదు, నేను స్టార్ వల్లే వెలగాలని అర్థం అవ్వాలి. అర్థమైందా? అర్థం అవుదండి పాపం ఈ అజ్ఞాలకి ఎంత, ఎందుకంటే వీళ్ళు మత్స్యశాఖలను ఫాలో అవుతారు కాబట్టి వీళ్ళకి ఏం అర్థం కాదు. అదే కోసం చెప్పేశాడు. బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలో ఏం చేస్తారంట? జ్యోతులను పోలిన వారే. పోలిక చెప్తున్నాడు. స్టార్ చూస్తే స్టార్ వెలిగిస్తుంది కదా, నేను ఈ లోకంలో, నేను చీకట్లో ఉన్నవాడిని వెలుగులోకి వచ్చాను కదా, నేను కూడా సమాజాన్ని వెలిగించాలి కదా అనుకోవాలి. బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలోని జ్యోతులు ఇంటిగా స్టార్ పెట్టమని కాదు, జ్యోతులను పోలిన వారే ప్రకాశించేది. మనం ఏం చేయాలంట? ప్రకాశించాలి. ప్రకాశం అంటే ఏంటి? అర్థం ఏంటి? సన్ ఏం చేస్తుంది? ప్రతి డైలీ ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. చంద్రుడు ఏం చేస్తున్నాడు? నైట్ ప్రకాశిస్తున్నాడు. స్టార్ ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. ఈ లోకంలో మనం ఏం చేయాలి? మనం ప్రకాశించాలి. అదే చెప్తున్నాడు. పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి. ఎవరో స్టార్స్ చెప్తున్నారు చూడండి. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను, ఏంటండి ఎవరు అనేకులు అంటే ఇంకా చీకట్లు ఎవరైనా ఉన్నారో, చీకటి స్వభావాలతో ఎవరైతే బ్రతుకున్నారో, ఇష్టానుసారంగా తమ బ్రతుకుల్ని, తమ అవయవాల్ని పాడు చేసుకుని పాపంతో అపరాధంతో ఎవరైతే బ్రతుకున్నారో వాళ్ళందరినీ తిప్పాలంటండి. ఎగలాగా వెలుగులోకి తిప్పాలంటండి. అదే చెప్పేశాడు. నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఏం చేస్తారంట? వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించారు. మీరు కట్టిన స్టార్ని డిసెంబర్ 31వ రోజు లేదా 1వ తారీఖు అయిపోయిన తర్వాత తీసేస్తారు మీరు. అదే మీరే స్టార్ అయితే మిమ్మల్ని ఎవరో తీయడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకోసమే వారు అంటే చాలా మందిని ఇంకా చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగులోకి ఎప్పుడైతే తీసుకొచ్చామో అప్పుడు మనం ఏం చేస్తామంట? వారు నక్షత్రము వలె, పోలి చెప్తున్నాడు, నక్షత్రం వలె నిరంతరం ఏం చేద్దరంట? నిరంతరము ప్రకాశించాలి. అంటే ఎక్స్టర్నల్ గా, అంటే ఎటర్నల్ గా నేను నిరంతరం ఉండాలంటే, నిరంతరం ప్రకాశించాలంటే నేను స్టార్ అవుతూ అనేక మందిని ఏం చేయాలి? వెలిగించాలి. అనేక మంది స్టార్స్ చేయాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే నిరంతరం ప్రకాశిస్తాను. ఇది అర్థమైతే గనక భౌతికమైన స్టార్ పెట్టడానికి ఎవ్వరు కూడా ముందుకు రారండి. పెడుతున్నారంటే వీళ్ళకి సంగతులు అర్థం కాలేదు. స్టార్ ఎందుకు వచ్చిందో, స్టార్ ఏం సూచిస్తుందో, స్టార్ యొక్క పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి, ఏం అర్థం కాలేదండి. మేము ఎవరైనా ఇంటిగా స్టార్ పెడతాం, మేము ఇన్ని చేయన స్టార్ పెడతాం అని అంటే కనుక, అలాంటి కేటగిరీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి డోస్ ఎలా ఉంటుందో చూసేద్దాం. అపోస్తుల గారు 7వ అధ్యాయం, అపోస్తుల గారు 7వ అధ్యాయం 43వ వచనం చదువుతాం. ఎందుకంటే మనమే స్టార్లో ఉండాలని దేవుడు కోరుతుంటే భౌతికమైన స్టార్లు పెట్టేస్తారని చాలా మంది. 7వ అధ్యాయం 43వ వచనం. మీరు పూజించుటకు, మేము స్టార్ పెట్టాం కానీ పూజించట్లేదండి అంటారు చాలా మంది. అంతే కదా, అతి తెలుగు మాట్లాడతారు చాలా మంది. వాళ్ళకి దేవుడు ఏం చేస్తారు చూడండి, కౌంటర్. మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైన మొలేకు, గుడారమును, రంఫాయు దేవత యొక్క, నక్షత్రం దేనికి సంబంధించిన అక్కడ రంఫాయు దేవత యొక్క, అంటే యేసుప్రభువుకి స్టార్ కట్టిన వాళ్ళు అంటే ఎవరు లేరు. స్టార్ పెట్టారంటే ఎవరు పెడుతున్నారు? వీళ్ళు రంఫాయు దేవతకు పెడుతున్నారు. యేసుప్రభువుకి స్టార్ పెట్టిన వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే యేసుప్రభువే స్టార్ కాబట్టి. యేసుప్రభు బ్రతుకుల్లో యేసుప్రభు అడుగుజాడలో నడిచారు, వాళ్ళు స్టార్లుగా బ్రతికారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నక్షత్రం పెట్టలేదు. ఎవరైనా నక్షత్రం పెడుతున్నారంటే అది ఎవరికి సంబంధించింది? రంఫాయు దేవతకు సంబంధించింది. ఇప్పుడు అందరూ పెట్టే దేని గురించి? రంఫాయు దేవతను పూజించేవారు కాబట్టి నక్షత్రాలు పెడుతున్నారు. యేసుప్రభుకి ఎవరు నక్షత్రాలు పెట్టలేదు. నక్షత్రం ఏం చేసింది? యేసుని సూచించిందే కానీ మనం నక్షత్రం పెట్టమని ఎక్కడ చెప్పలేదు బైబిల్లో. అది చెప్పేశాడు. మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైన ముల్లేకు గుడారమును, రంఫాయను దేవత యొక్క నక్షత్రం. ఇప్పుడు నక్షత్రాలు ఎవరుకుంటే, ఇప్పుడు చెప్పాను దేవుడు క్లియర్గా, రంఫాయు దేవతకు ఉంటాయి కానీ యేసుప్రభువుకు ఉండవు. యేసుప్రభు పుట్టారు స్టార్ పెట్టకూడదు. నువ్వే ఆయన చూసి ఏమవ్వాలి? ఆయన నన్ను పాలిస్తాడో, నాకు అధిపతి, నన్ను ఏలుబడి చేయడానికి వచ్చాడు, నన్ను రక్షించడానికి వచ్చాడు, నన్ను వెలిగించడానికి వచ్చాడు, నేను కూడా వెలుగుగా ఉండి అనేక మంది వెలిగించాలనే సంగతి మర్చిపోయి ఎవరైనా నక్షత్రం పెట్టారా? మీరు విగ్రహారాధన చేస్తున్నారని చెప్పేస్తున్నాడు. రంఫాయు దేవత యొక్క నక్షత్రాన్ని ఏం చేశారంట? మోసపోతుంది. చూసారా,
స్టేటస్లో పెడతారు వీళ్ళు ఏమని, ఆ స్టార్ నెట్కెళ్ళి మోసిపోయి 4 గెళ్ళ కట్టి అక్కడ పెడతారు వీళ్ళు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, నక్షత్రమును మోసుకొని పోతారు కనుక బబులోనుకు ఆవలికి మిమ్మల్ని ఏం చేస్తాను, ఆవలికి మిమ్మల్ని ఏం చేస్తాను, బబులోనికి అవతలకు తీసుకెళ్ళిపోతున్నాడు అంటాడు దేవుడు. ఎందుకంటే నక్షత్రం ఎవరికి సంబంధించి అంటే విగ్రహారాధన అయిన దేవుడికి సంబంధించింది, కానీ యేసు ప్రభువుకి సంబంధించిన నక్షత్రం కాదు. నక్షత్రం ఎవరో పెట్టకూడదు, ఎందుకంటే నక్షత్రాలు పెడుతున్నారంటే ఎవరికి పెడుతున్నారో కూడా చెప్పేశాడు దేవుడు. మరొక విషయం చదువుదాం, ద్వితీయోపదేశకాండం 4:19 ద్వితీయోపదేశకాండము 4:19 చదువుదాం. 4:19 సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యం చూచి ఏం చేయకూడదంట, మనం మరులు కలుపుకూడదంటాడు. నేను వెలుగు ఇవ్వాలనుకోవాలి కానీ వాటిని తీసుకొచ్చి పెట్టాలనుకోకూడదు మనం. అదే చెప్తున్నాడు అక్కడ ఏమని, సూర్య చంద్ర నక్షత్రులైన ఆకాశ సైన్యం చూచి మరల కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వ ఆకాశం కింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి ఏం చేయకూడదు, నమస్కరించి అంటే స్టార్ని ఎవరైనా పెడుతున్నారంటే స్టార్ని పూజిస్తున్నారు. మీరు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తారో అదే మీకు ఏమన్నాడు దేవుడు, విగ్రహారాధన అన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంట, ప్రజలకేమో పని చేయడానికి దేవుడు ఇస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహు జాగ్రత్త పడుడి అని చెప్పేసి. అంటే ఎవరో స్టార్ కట్టకండి అంటున్నాడు, ఎవరో కూడా నక్షత్రాలు పట్టుకుని మీరు పెట్టుకోకండి. ఎందుకంటే దాన్ని చూసి మనం ఏం చేయకూడదు, మరల కలుపుకూడదు. కాబట్టి ఏం చెప్తున్నాడండి దేవుడు, వీళ్ళు అట్టుకొచ్చి స్టార్లు పెడతాం, స్టార్ల పండుగ, ఏ పండుగ తెలిసింది, స్టార్ల పండుగ డిసెంబర్ 1 వస్తాయి. అదే ద్వితీయోపదేశకాండం 17:2 చదువుదాం. ద్వితీయోపదేశకాండం 17:2 నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి, ఎవరి నిబంధనని, నిబంధన అంటే అర్థం ఏంటి, అగ్రిమెంట్, చట్టం, కోవెనెంట్, ఒడంబడిక ఎవరైతే మీరు, ఒడంబడిక అంటే అర్థం ఏంటి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఎవరైతే మీరారో వాళ్ళు ఏం చేస్తారంట, నీ దేవుడని యెహోవా నిబంధన మీరి ఆయన దృష్టికి చెడ్డదాన్ని చేస్తూ నేను ఇచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలో దేనికైనను నమస్కరించి మొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన నీ గ్రామంలో దేని ఎందైనను నీవు నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తర్వాత నీ విని బాగుగా ఏం చేయాలి, అది అలాంటిది ఏ క్రియమైనా చూడండి, అది నిజమైన ఎడల అనగా అట్టి హేయ క్రియ ఇశ్రాయేల్లో జరిగింటి ఉండుట వాస్తవమైన ఎడల వెంటనే ఏం చేయమన్నాడు, ఆ చెడ్డ కార్యం చేసిన పురుషుని గాని స్త్రీని గాని నీ గ్రామముల వెలుపలికి తీసుకుని పోయి రాళ్ళతో కూడా చావడేమన్నాడు. పాతన చట్టం అంత సీరియస్ ఏంటంటే ఎవ్వరూ కూడా సూర్యచంద్ర నక్షత్రాలు కానీ చంద్రుడు కానీ సూర్యుని కానీ ఎవరు ఏం చేయకూడదు, పూజించకూడదు, వాడికి నమస్కారం చేశారా రాళ్ళతో కూడా చంపేవాడు. ఎందుకు, మనకు ఆల్రెడీ పాత్రలో ఇశ్రాయేలీయులకి ఆ కాలంలో ఉన్న అన్యదేవులకి పూజిస్తే దేవునికి సీరియస్ అవుతాడు. కాబట్టి ఈనాడు చాలా మంది మేము స్టార్ని ఏమీ పూజించట్లేదని పెడతావు అంటే దేనికి పెడుతున్నావు, ఏ ఉద్దేశం పెడుతున్నావు, అసలు నీకు ఏం అర్థమైందని పెడుతున్నావు నువ్వు. ఎవరైనా నక్షత్రం పెడుతున్నారో రొంఫాయిని దేవతకు పెడుతున్నారు, అంతే తప్పించుకు యేసుప్రభువుకి ఏం లేదు, స్టార్ లేదు. ప్రకృతిలో ఉన్న స్టార్ యేసుప్రభువుని పుట్టుకుని సూచించింది. ఎందుకు, అదంతా ఏంటి పాతనున్న ప్రవచన పద్ధతి, అది జరిగించాలి కాబట్టి నక్షత్రం సూచించింది. కానీ వేళ్ళట్టుకొచ్చి ఏం చేస్తారంటే భౌతికమైన స్టార్, కృత్రిమ స్టార్లు పెట్టి అక్కడ ఆ స్టార్కి ఈ స్టార్కి సంబంధం ఉందండి, సంబంధం కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖలను అపార్థం చేసుకున్నారు, తాను స్వకీయ నాశనకి ఏం చేస్తున్నారు, అపార్థం చేసుకుంటున్నారు వీళ్ళు. రాజుల 2వ గ్రంథం 23:4 చదువుతాం. రాజుల 2వ గ్రంథము 23:4 23:4 రాజు బయలుదేవతకును అషేరా దేవికిని ఎవరికి ఉంటాయంటండి, నక్షత్రాలు ఎవరికి ఉంటాయి మీకు తెలుసు లేదో, ఆ దేవతల ముందులో స్టార్స్ పెడతారు. ఎందుకోసం అంటే అవి ఏం చేస్తారంటే దేవతను సూచిస్తున్నాయి. అది చెప్పేశాడు. రాజు బయలుదేవతకును అషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణలన్నింటినీ యెహోవా ఆలయంలో నుండి యువతలకు తీసుకొని రావాలని ప్రధాన యాజకుని హిల్కియాకును 2వ వర్ష యాజకులను ద్వారపాలకులను ఆజ్ఞీయగా హిల్కియా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలంలో కాల్చివేసి బూడిదను బేతేలు అనే ఊరికి పంపించేశాడంట. అసలు ఎంత పాపం అండి ఇది, అంటించేస్తున్నాడు, చంపేస్తున్నాడు. ఎందుకంటే పాత చట్టాన్ని ఆనాడు ఇశ్రాయేల్ మీరారా, ఎవరికైనా మీరు మొక్కుబడి చేశారా, మిమ్మల్ని ఏం చేస్తున్నా అర్జెంట్కి చంపేస్తాను. ఎందుకోసం అంటే దేవునికి, అంటే నువ్వు దేవుని తప్పించి దేన్ని ఎక్కువ ప్రేమించినా అదేంటంట విగ్రహారం, దాన్ని మోసుకుని వెళ్ళాడుతున్నారు. చాలా కష్టపడుతున్నారు పాపం, 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెట్టేసి కట్టేస్తున్నారు. ఎందుకోసం, ఏం సూచించడానికి వెళ్ళు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33:3 చదువుతాం.
దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం, ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు ఏం చేశాడంట, బలిపేటలు నిలిపి దేవస్తంభాలు చేయించి ఆకాశ నక్షత్రాలన్నింటినీ ఏం చేశాడంట, పూజించి కొలిచెను అని చెప్పేసి. ఎవరంటే అసలు వీళ్ళకి వాక్యం అర్థమవుతే స్టార్ని ఎందుకు పెడతారో, స్టార్ వల్ల వీళ్ళకి ఉపయోగం ఏంటి, స్టార్ ఎందుకు పెట్టారో, అక్కడ స్టార్ ఏం సూచిస్తుందో అంతా చదువుతారండి. వాళ్ళు పూజించి ఏం చేస్తారంటే కొలుస్తున్నారంటే. ఇలాంటి వాళ్ళందరూ దేవుడు ఏం చేస్తారన్నాడు చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయం 26వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయం 26వ వచనం చదువుతాం. యోబు గ్రంథము 31వ అధ్యాయం 26వ వచనం. సూర్యుడు ప్రకాశించినప్పుడు, సూర్యుడు ఏం చేస్తాడంట, ప్రకాశిస్తాడంటండి. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, ఎవరినంటండి, సూర్యుడినే గాని, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, ఎవరిని, సూర్యుడు ప్రకాశిస్తే సూర్యుని ఏం చేయకూడదు, మీరు మొక్కకూడదు. ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని, చంద్రుడు మిక్కిలి కాంతిగా కనపడుతున్నాడు కాబట్టి కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే గాని చూచి నా హృదయమందు రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ఏం చేయకూడదు, నా నోరు ఏం చేసుకోకూడదు, ముద్దు పెట్టుకోకూడదు అంటే. వీళ్ళందరూ చూస్తే చాలా మంది దారంటే వెళ్తుంటే దాని చూసి తీసి ముద్దు పెట్టుకుంటారు. అలా ముద్దు పెట్టుకోకూడదు. ముద్దు పెట్టుకుంటే ఏమవుతుంది అన్నాడు, ముద్దు పెట్టిన ఎడలా పరమునున్న దేవుని దృష్టికి నువ్వేమైపోతున్నావు, వేషధారి అని చెప్పేశాడు. నటించేవాడు, నట్టి వెలగలేనివాడు కదా స్టార్ పెడుతున్నాడు. ఇతనే వెలిగితే కనుక వెలిగించి అనేక మందిని వెలిగించాలి, కానీ ఇతను భౌతికమైన స్టార్ పెడతాడంటే ఇతను ఎవరు, వేషధారి. ఎప్పుడు కూడా రహస్యంగా కూడా లేదా ప్రేరేపించబడకూడదు. ఎందుకంటే అక్కడ నక్షత్రాన్ని చూసి నువ్వు వెలగాలని అనుకోవాలి, కానీ నేను నక్షత్రం పెట్టాలని అనుకోకూడదండి. మీకు ఏం అర్థమైందండి, ఇతను ఎవరంటండి, వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టినాడా. ఇలా మాట్లాడితే ఇలా అంటారు కదా, ఇలా అంటారు అంటారు. దీనికి ఉపయోగం, ముద్దు పెట్టిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును అని చెప్పేశాడు. వీళ్ళందరూ వేషధారులు కాబట్టి భౌతికమైన స్టార్లు పెడుతున్నారు. క్రీస్తులందరూ 148 అధ్యాయం, క్రీస్తులందరూ 148 అధ్యాయం 2వ వచనం. 148 అధ్యాయము 2వ వచనం చదువుదాం. 148:2 సమాచారం తెలియజేశాడు దేవుడు ఆ కీర్తనం ద్వారా. ఏమనంటే కనుక 2వ వచనం చదివేద్దాం. ఎందుకంటే ఎంత భయంకరమైన శిక్ష ఉంటుందో చెప్పేసి, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించాలా, ఆయన దూతలను స్తుతించాలా. ఆకాశముకు దేవదూత అయితే, నీరు ఒక దేవదూత అయితే, ఎన్ని దూతలు అయితే ఇవన్నీ కలిపి దేవుడు స్తుతిస్తండి. ఏళ్ళంటికి వచ్చి ఆకాశం స్తుతిస్తారు, చంద్రుని స్తుతిస్తారు, నక్షత్రాలు స్తుతిస్తారు, నక్షత్రాలు పెడతారు. అసలు అది చేసుకోకూడదు, ప్రతిమలు చేసుకోకూడదు అన్నాడు కదా. దేని రూపం మీరేం చేయకూడదు, చేసుకోకూడదు, వాటిని పూజించకూడదు అని చెప్పేసి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి, సూర్య చంద్రలారా, చంద్రుని నక్షత్రాలకైనా పూజించేది సూర్య చంద్రలారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశంలారా, ఆకాశం కంటే ఆకాశంలారా, ఆకాశం పైన ఉన్న జలములారా ఆయనను స్తుతించుడి. ఇవన్నీ కలిపి దేవుని స్తుతిస్తే, మనం వాటిని స్తుతిస్తే, వాటిని పూజిస్తే ఉపయోగం ఏంటండి? కాబట్టి ఎవరైనా విగ్రహారాధన చేసినా, ఎవరైనా ప్రతిమలు పెట్టినా, ఎవరైనా స్టార్స్ కట్టినా, దేవుని తప్పించి క్రెడిట్ అంతా దానికి ఇచ్చినా, అసలు దాన్ని నువ్వు పెట్టినా సరే నువ్వు అంతా విగ్రహం చేసినట్టు. విగ్రహారాధన చేసిన వాళ్ళందరూ, ప్రతిమలు పెట్టిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరిగివారును వెలగలేని వాళ్ళు, పిరిగివారును అవిశ్వాసం అంటే వెలగలేని వాళ్ళే కదా. అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, నెక్స్ట్ ఎవరంట, విగ్రహారాధి రంఫాయ్ అనే దేవతకు పెడుతున్నారు కదా నక్షత్రాలలో. విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందురు, ఇది 2వ మరణము అని చెప్పేశాడు. వెలగలేని వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళిపోతారంటే వెలగలేని చోటకి వెళ్ళిపోతారు. అదే ఏంటంటే 2వ మరణము, నరకం. ఈ నరకాన్ని మీరు తప్పించుకోవాలంటే ఫస్ట్ మీరు వెలగండే బాప్తిసం పొందితే మీరు వెలుగుతారు. వెలిగిన తర్వాత మీరు వెలుగుని కంటిన్యూ చేస్తూ అనేక మందిని వెలిగిస్తే మీరు స్టార్స్ అవుతారు. కానీ మన ప్రభువైన యేసు స్టార్, ఆయన రక్తంలో కడగబడి మనం కూడా ఎలా ఉండాలి, మనం కూడా స్టార్ ఉండు అనేక మంది స్టార్లు చేస్తే వెలుగున్న లోకానికి మనం అందరం వెళ్ళగలం. వెలుగున్న లోకానికి కాకుండా చీకటిగా బ్రతికి చీకటి సంబంధమైన భౌతికమైన స్టార్లు పెట్టి నరకానికి వెళ్తారా? స్టార్ పెట్టకుండా మీరే స్టార్ అయ్యి ప్రపంచాన్ని వెలిగించి అనేక మందిని వెలిగించి చీకట్లో ఉన్న వారికి త్రోవ చూపించి అనేక మందిని తిప్పి మీరు స్టార్స్ అవుతారా? మీకే వదిలేస్తున్నాను.